శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. చాలామంది మన శ్రోతలలో ఈ శీర్షికలు వింటున్నవారు అనేక రకాలైనటువంటి సందేహాలను అడగటం జరుగుతుంది. అంటే కొన్ని రకాల సందేహాలు, అంటే వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు చెప్పటానికి అనువుగా లేవు. అంటే ఎందుకు అనువుగా లేవు అంటే, కొంతమంది గురువులు ఇలా చేస్తున్నారని, కొన్ని మతాలు ఇలా ఉన్నాయని, అంటే కొన్ని మతాల విధానాలను తప్పుపడుతూ, కొంతమంది గురువుల పద్ధతులను విధానాలను తప్పుపడుతూ, అంటే వీళ్ళంతా ఇలా ఎందుకున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారు, అసలు ఏంటి ఇదంతా, ఈ మోసాలేంటి, ఈ అన్యాయాలేంటి, ఆధ్యాత్మికతలో ఇదంతా ఏమిటి అని అనేక రకాల సందేహాలను వెలిబుచ్చుతూ, అసలు ఈ ఆత్మజ్ఞానము అనేది విశేషంగా ఎందుకు ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు, దీన్ని ఎందుకు ఉన్న గురువులు మహాత్ములందరూ ఎందుకు చెప్పటం లేదు, దీన్ని అనేక రకాలుగా ఎందుకు చేశారు, ఇలా అనేక ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే నేను అవన్నీ చెబితే ఎవరినో విమర్శించినట్టు కొన్ని వ్యతిరేకతలు కూడా ఉంటాయి, పేర్లతో సహా. కొన్ని మనుషుల పేర్లు, గురువుల పేర్లు, మతాల పేర్లు, దేవుళ్ళ పేర్లతో సహా కొన్ని విషయాలు అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఇదంతా మనిషి అనేవాడు తయారు చేసింది. ఏదైనా మనమే, మనిషి అంటే ఎవరు? మనమే. మనలో ఎన్ని రకాల గుణాలు ఉన్నాయో, ఎన్ని రకాల ప్రవర్తనలు ఉన్నాయో, ఎన్ని రకాల స్వభావాలు ఉన్నాయో, అవి మనకు కూడా చూడండి, అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒక విషయం గురించి. ఆధ్యాత్మికతని, భక్తిని, దైవ మార్గాన్ని కాసేపు పక్కన పెట్టేయండి. తలలో ఎన్ని రకాల ఆలోచనలు పుడతా ఉంటాయి చూడండి. మంచివి పుడతాయి, చెడ్డవి పుడతాయి, విచిత్రమైనవి పుడతాయి, రకరకాలుగా పుడతాయి. మనిషిలో ఆలోచనలు అలా వస్తూనే ఉంటాయి, అనంతంగా వస్తూనే ఉంటాయి. అనంతంగా అనేక రకాలుగా, అంటే మంచిగా, చెడుగా, విచిత్రంగా, ఘోరంగా, నీచంగా, పవిత్రంగా, పరమ పవిత్రంగా, ఇలా అనేక రకాలుగా వస్తాయి ఆలోచనలు. అందరికీ వస్తాయి. ఇలా వచ్చేటువంటి ఆలోచనలలో అది భౌతిక మార్గం కావచ్చు, అది దైవ మార్గం కావచ్చు, అది మతం కావచ్చు, అది ఏ విధానమైనా కావచ్చు. అనేక రకాల ఆలోచనలు వచ్చేటువంటి మనుషులు ఆ తమలో ఉన్న గుణగణాల ప్రకారమే సాగుతారు. అది అసలు విషయం. ఇక్కడ ఎవరైనా కూడా, అది భక్తిలో అయినా, ఆధ్యాత్మికతలో అయినా, భౌతికంలో అయినా, ఏ విషయాలలో అయినా, ఇప్పుడు ప్రపంచంలో చూడండి మీరు, ఘోరాలు చేసేటువంటి మనుషులు ఉన్నారు. అలాగే ఉత్తమమైన అద్భుత కార్యాలు, త్యాగాలు చేసేటువంటి మనుషులు ఉన్నారు. మీరు వెనక్కెళ్ళి చరిత్రలు చూసుకుంటా వచ్చినంటే, మానవ చరిత్ర అందినంత వరకు అన్ని మతాలలో చదువుకుంటూ వచ్చినా, గ్రహిస్తూ వస్తే, మానవ చరిత్ర మొదటి నుంచి భయంకరమైనటువంటి ఘోరాలు, నేరాలు, పాపాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అత్యుత్తమమైనటువంటి పవిత్రతను, అత్యుత్తమమైనటువంటి త్యాగశీలతను, అత్యుత్తమమైనటువంటి మంచిని చూపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఇది ఎప్పుడు ఉంటుంది ఇలాగే. దీనికి మీరు ప్రపంచాన్ని చూడక్కర్లే. ఈ మనుషులందరూ ఏంటి, గురువులు ఏంటి, మతాలు ఏంటి, ఇది ఊరికనే ఆత్మజ్ఞానం అనే సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నాం కనుక మన చుట్టూ ఉన్నటువంటి ప్రాపంచిక విషయాలు మనం అర్థం అవటానికి, అంటే మనకు అర్థం అవటానికి, మనం ఎలా ప్రయాణిస్తున్నామో, ఎటు ప్రయాణిస్తున్నామో తెలుసుకోవటానికి అన్నింటినీ విశ్లేషించుకుంటున్నాం తప్ప, ఒక మనిషిగా మనని మొత్తం మన లోపల చూసుకుంటే, ఒక మనిషిగా మన లోపల ఎన్ని ఆలోచనలు పుడతాయో, ఒక మనిషికి సుమారుగా రోజుకు 60,000 నుండి 1,20,000 వరకు ఆలోచనలు వచ్చే అవకాశము ఉన్నది అని ఎవరో పెద్దలు సైంటిస్టులు చెప్తే విన్నట్టుగా గుర్తు నాకంటే. ఇవన్నీ నేను ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం చదివాను. అన్న ఇంకిలు అటు ఇటుగా చెబితే నేను క్షమించండి. 60,000 అనుకోండి, తక్కువలో తక్కువ. 60,000 ఆలోచనలు, మాటల. అందులో ఎన్ని మంచివి ఉంటాయి, ఎన్ని చెడ్డవి ఉంటాయి, ఎన్ని అవసరమైనవి ఉంటాయి, ఎన్ని అనవసరమైనవి ఉంటాయి, ఎన్ని పనికిరాని ఉంటాయి, ఎన్ని ఘోరాతి ఘోరమైనవి ఉంటాయి, ఎన్ని నీచాతి నీచమైనవి ఉంటాయి. కానీ
అవి ఆలోచనలుగా లోపల ఉన్నాయి గనుక బయటకి తెలియదు, బయటకు మనం కనబడతా ఉంటాం. అంతరంగ భావాలుగా శరీరం ధరించిన అందరికీ మంచి చెడు, చెడులో తారాస్థాయి, మంచిలో తారాస్థాయి, అలా అన్నింటిలోనూ తారాస్థాయి నుంచి కింద వరకు అన్ని రకాల స్థితుల్లోనూ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అయితే అంతరంగంలో జరుగుతున్నది కనుక, అది భావరూపం కనుక, అది బయటికి కనపడదు కనుక, బయటికి కనపడేది మనిషి ప్రవర్తన కనుక, మనిషి తను ఉండే విధానం అంటే మాట ద్వారా, చేష్టల ద్వారా, మనిషి చేసేటువంటి పనుల ద్వారా వ్యక్తమవుతుంది కనుక మంచి చెడు వ్యక్తమైనప్పుడు తెలుస్తుంది మనకి. ఇది కూడా మానవ ధర్మంలో మనం కొన్ని నీతి నియమాలు పెట్టుకున్నాం. చట్టాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది, మిలిటరీ వ్యవస్థ ఉంది, ఏసీబీ అంటే లంచాలు తీసుకుంటే పట్టుకునే యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అసలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? మనిషిలో పొరపాట్లు, తప్పులు, తప్పుడు ఆలోచనలు వస్తాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవాళ్ళందరిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. లేకపోతే అసలు ఇన్ని వ్యవస్థలు ఎందుకు? అందరిలోనూ మంచి ఉంటాయి. కానీ ఆధ్యాత్మికత, ప్రపంచంలో ఆధ్యాత్మికతలో అంటే ఏదో ఒక మతంలో, భక్తిలో, ఏదో ఒక దైవంలో సాగిన వాళ్ళు ఉంటారు. అసలు మనం ఇక్కడ ఈ దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు, వాళ్ళు అక్కడ ఏదో ఒక దేవుణ్ణి, ఏదో ఒక మతాన్ని అనుసరిస్తూనే ఉంటారుగా. అలా అనుసరిస్తూ ఉన్నారనడానికి నిదర్శనం ఏంటంటే ప్రపంచీకరణ జరిగింది. అంటే ప్రపంచం అంతా ఏకమైపోయింది. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు వచ్చేసినాయి, విమానాలు కనుగొన్నారు. మ్యాక్సిమం 24 గంటలు ప్రయాణిస్తే ప్రపంచం ఏ మూల నుంచి ఆ మూలకి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా సరే ఒక్క రోజులో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ప్రపంచంలో. అంత దగ్గర సంబంధాలు వచ్చేసినాయి. మనుషులందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారు కనుక మనకు మతాలు తెలుస్తున్నాయి. అనేక రకాల మతాలు, ఎవరి ఆచారాలు, సాంప్రదాయాలు, విధానాలు, పద్ధతులు అన్నీ తెలుస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ మన చుట్టూ జీవిస్తున్నారు, అందరం కలిసిమెలిసే ఉన్నాం. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే అసలు మతము లేని, ఏదో ఒక దైవం లేని ఇల్లు ఉంటుందా ప్రపంచంలో? ఏ దేశంలో అయినా అంటే ఉండదు. ఉంటారు నాస్తికులు, హేతువాదులు, కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కలిపితే మొత్తం ప్రపంచంలో 1%, 2% కూడా ఉండరు. మిగిలిన వాళ్ళందరూ ఏదో ఒక మతంలో, ఏదో ఒక దైవాన్ని ఆరాధించుకుంటూ సాగుతున్న వాళ్లే. మరి చెడు ఎందుకు బాగలేదు? చెడు ఎందుకు ఉంది ప్రపంచంలో? ఇది ఇవాళ కాదు మనం మాట్లాడుకోవాల్సింది. విజ్ఞతతో ఆలోచించండి. ఇది మొదటి నుంచి ఇలాగే ఉంది. మొదటి నుంచి అంటే మానవ జాతి ఉన్నప్పటి నుంచి అని. మానవ జాతి ఎప్పటి నుంచి ఉందని అడగబాకండి. సైన్స్ లెక్కలు వేరు. సైన్స్ అనేది ఊహిస్తుంది అంతే. అది ఎప్పుడు మార్పులు చెందిపోతూ ఉంటుంది. అది ఎప్పటి నుంచి అయినా ఉండే. అయితే ఆధ్యాత్మికతలో, ఆత్మజ్ఞాన సిద్ధాంతంలో, శక్తి సిద్ధాంతంలో ఉన్నదంతా, సృష్టి అంతా ఉన్నదంతా ఒకటే శక్తి అనేటువంటి దాన్ని తీసుకుంటే, శక్తి ఎప్పుడు ఉన్నదో అంటే ఉన్నదంతా ఒకటే శక్తి అని సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. ఇక మనకు మిగిలిందంతా వాదోపవాదాలు అక్కర్లా. ఊరికి క్లారిఫికేషన్కి, బ్రెయిన్కి అర్థం అవడానికి. అంటే ఒక విషయం ముగింపు అయిపోవాలి బ్రెయిన్లో. ఓ ఆలోచన పెట్టుకొని సాగ తీసుకుంటా వెళ్తే మన జీవితం ముగిసిపోద్ది. అందుకని ఆ ముగింపుకి ఊరికనే ఆధారంగా మాట్లాడుతున్నాను అంతే. నాది సత్యమని కాదు, నాకు ఇలా అనిపించిన అర్థమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే వదిలేండి. శక్తి ఎప్పుడుందో సృష్టి ఎప్పుడుంది. సృష్టి అంటే ఏంటి? శక్తి యొక్క వ్యక్తీకరణ అంతే. ఇప్పుడు సృష్టిలో మనకి ఏం కనపడుతున్నాయో పంచభూతాలు కనపడుతున్నాయి. ఆ పంచభూతాలతో తయారైనటువంటి మొత్తం సృష్టి కనపడుతుంది. ఏంటి ఆ సృష్టి? జంతుజాతి, వృక్షజాతి, జడ పదార్థములు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రములు. అంటే జడ పదార్థములు, ద్రవ పదార్థములు, ఘన పదార్థములు, ఇవన్నీ పదార్థములు. జడములు అంటే మనిషిలా కదలవు, జంతువులా కదలవు. చెట్లు కొంచెం ఎదుగుతూ ఉంటాయి కాబట్టి చైతన్యవంతమైనవి అని తెలుస్తూ ఉంటుంది. వాటిలో మానవ జాతి అంటే మానవ జాతి, వృక్షజాతి, జంతు జాతి, తర్వాత అంతా కూడా జడ పదార్థములు అంటే జడ చైతన్యముల కలయిక సృష్టి. ఈ జడ చైతన్యములు అనేటువంటి వాటిని దేన్ని పరిశీలించినా అన్నింటిలో పంచభూతాలు కనపడుతున్నాయి. అదే మహాత్ములు కనుక్కుంది. మహాత్ములు పూర్వికులైనటువంటి మహాత్ములు, ఋషులు, మునులు, యోగులు,
మనం అవధూతలు ఇలా రకరకాలుగా పిలుస్తాం కదా, వాళ్ళు ఎవరో కాదు, ప్రకృతి పరిశోధకులు, సైంటిస్టులు. వాళ్ళు అప్పుడు ఋషులు మునులని పిలిచారు వాళ్ళని. అయితే వాళ్ళు ఏం కనుక్కున్నారు అంటే ప్రపంచపరమైనటువంటి విషయాలను కనుక్కున్నారు. వాళ్ళు కనుక్కున్నప్పుడు ప్రపంచపరమైన విషయాలను కనుక్కున్నారు, మానవ జీవన మనుగడకు అవసరమైన విషయాలను కనుక్కున్నారు. వీటన్నింటితో పాటు మనిషికి ప్రపంచానికి మూలమైన శక్తిని కూడా కనుక్కున్నారు. అది తనలోనే ఉందని తెలుసుకున్నారు. అదే తన అనంత ఆత్మశక్తి అని తెలుసుకున్నారు. భౌతిక పదార్థాలు కనుక్కోలేదు అనుకోబాకండి, ఇప్పటికంటే ఎక్కువ డెవలప్మెంట్ ఉంది. భౌతిక విషయాలలో కూడా అద్భుతమైన డెవలప్మెంట్ ఉంది. అనేక చారిత్రాత్మక ఇతిహాసాలు చదువుతూ ఉంటే, అంటే ఇలాగే జరిగింది అనేటువంటి ఇతిహాసాలు ఉన్నాయి. ఈ కథ ఎలా జరిగింది అని చదువుతూ ఉంటే వాళ్ళు ఉపయోగించిన అస్త్రశస్త్ర సంపదలు, అప్పుడున్న నాగరికత, అప్పుడున్న వస్తువులు, వాళ్ళు వినియోగించిన వాహనాలు, ఇవి చూస్తే ఇప్పటికంటే డెవలప్మెంట్లో ఉన్నాయి. సరే, అదంతా మనకి పెద్ద విశేషమే ఉంది. ఇప్పుడు దాని గురించి అవునా కాదా అని తర్జన భర్జనలో మన కాలం వృధా చేసుకోవటం తప్ప ఉంది. లేకపోతే ఊహాత్మకంగా కూడా రాయలేరుగా. పోనీ ఒక నవల రాసినట్టు రాశారు అనుకుందాం, ఊహలో కూడా రాయలేరు కదా. ఈ ఊహకు అందాలన్నా ఏదో ఒకటి ఉండాలి ఆధారం. అలా ఎప్పుడూ మనిషి అంటే మనిషిలో ఎప్పుడు మంచి ఉంది, చెడు ఉంది, జ్ఞానం ఉంది. ఈ మూడు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మనిషిలో ఎప్పుడు మంచి ఉంది, చెడు ఉంది, జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం అనేది ఏంటి? మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి, ఆత్మశక్తి, అదే సృష్టి మొత్తం ఉన్నది. అంటే ఆ శక్తి యొక్క లక్షణము ఈ పంచభూతాలు. పంచభూతాలు అనేవి మనకు విడిగా ఎక్స్పోజ్ అయ్యి పదార్థాలుగా, అంటే ద్రవ పదార్థాలుగా సముద్రాలు, నదులు, జడ పదార్థాలుగా కొండలు, గుట్టలు, భూమి, చైతన్య పదార్థాలుగా వృక్షాలు, జంతువులు, మనుషులు, ఇంకా ఆకాశంలో గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు. వాటిని జడాలనాలా చైతన్యాలనాలా అన్నప్పుడు తెలియక జడములనే పిలుస్తున్నాం మనం అన్నింటినీ. కానీ అవి చైతన్యములు. ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. మొత్తం గ్రహాలు, గోళాలు అన్ని కదులుతూనే ఉన్నాయి ఆకాశంలో. ఈ కదలికలకి కారణం ఏంటి అన్నప్పుడు ఒకదానిని ఒకటి ఆకర్షించుకుంటుంది. ఆకర్షణ అని చెప్పింది సైన్స్. సరే, ఆకర్షణ ఏదైనా ఇప్పుడు స్త్రీ పురుష ఆకర్షణ ఎలా ఉందో అలా ఆకర్షణ ఉంది అంటే అర్థం ఏంటి? దానిలో జీవత్వం ఏదో ఉంది. ఇక అది మనకి తెలియదుగా, అంత దూరం వెళ్తాం ఎందుకు? ఒకవేళ తెలుసుకుందాం అనుకున్నా మన జీవితకాలం అయిపోద్ది తప్ప దాన్ని తెలుసుకోవడం వల్ల వచ్చిన ఉపయోగం లేదు. మనం దానిపైన ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. దానికి వృత్తి వ్యాపార ఉద్యోగాలుగా చదువుకొని అటు వెళ్ళి సైంటిస్టులు ఆ పరిశోధనలు చేస్తున్నారు, వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇది ఆధ్యాత్మిక చదువు. ఇది ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవాలి అంతే. శక్తి ఎప్పుడుందో సృష్టి ఎప్పుడుంది, అది నేను చెప్పే విషయం. అంటే శక్తి, సృష్టి ఒక్కసారే ఉన్నాయి. శక్తి యొక్క వ్యక్తీకరణ రూపం సృష్టి యొక్క అవ్యక్త రూపం శక్తి. ఎలా అంటే ఇప్పుడు మన మనసులో పుట్టే భావాలు, మంచివో చెడువో ఏవో ఆలోచనలు పుట్టినాయి. మనసులో పుట్టిన భావాలు వ్యక్తీకరించినప్పుడు క్రియలుగా అవుతాయి. వెళ్ళి పనులు చేస్తాం, మంచి పనులు, చెడ్డ పనులు, మంచివాడు చెడ్డవాడు అంటారు. అది మన వ్యక్తీకరణ. ఆ వ్యక్తీకరణ యొక్క అవ్యక్తం ఏంటి? మనలో పుట్టే లోపల భావాలు ఎలా ఉన్నాయి, ఆలోచనలు ఎలా ఉన్నాయి? అవ్యక్తముగా ఉన్నాయి. అంటే మనకు తెలుస్తున్నాయి తప్ప బయటికి తెలియవు. మనకు కూడా ఉన్నవి అని తెలుస్తున్నవి తప్ప ఎలా ఉన్నది, అవన్నీ ఏ రూపంలో ఉన్నది, ఎక్కడ ఉన్నది మనకు కూడా తెలియదు. మనకు తెలిసేది ఏంటంటే భావాలు ఉన్నాయి, ఆ భావాల ప్రకారం నేను శరీరాన్ని కదుపుకుంటూ వెళ్ళిపోతున్నాను, పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ భావాలు ఉత్పన్నమైనటువంటి వాటి ప్రకారం పనిచేయడానికి అనువుగా నాలో జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి ఈ మూడు పనిచేస్తున్నాయి శరీరంలో. అందుకని శరీరం పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి శక్తి యొక్క లక్షణాలు. మళ్ళీ అవి కూడా లక్షణాలే. అంటే అనంత ఆత్మశక్తి యొక్క లక్షణములు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. దాని యొక్క లక్షణములు, స్వరూప స్వభావములు పంచభూతములు. ఆ పంచభూతముల ద్వారా ఏర్పడిన సృష్టిలో పంచభూతములు ఉన్నాయి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఉంది. దానికి గుణములు ఉన్నాయి, తమో గుణం, రజోగుణం, సత్వగుణం. ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా శక్తి యొక్క లక్షణములు. శక్తి అవ్యక్తంగా ఉంది, దాని లక్షణాలను వ్యక్తీకరిస్తుంది. అంటే మనలో భావాలు, ఆలోచనలు అవ్యక్తంగా ఉన్నాయి.
ఆ భావాలు ఆలోచనలను మనం పనుల ద్వారా వ్యక్తీకరిస్తున్నాం. ఇప్పుడు ఎవరికైనా నాలో ఈ భావం ఉంది, నాలో ఈ ఆలోచన ఉందని ఎప్పుడు తెలుస్తుంది? నేను మాట్లాడినప్పుడు తెలుస్తుంది, నేను పనిచేసినప్పుడు తెలుస్తుంది, నేను క్రియ జరిపినప్పుడు తెలుస్తుంది. తద్వారా వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళ భావం ఇది, వీళ్ళ ఆలోచన ఇది, వీళ్ళ ఇష్టం ఇది, వీళ్ళ అయిష్టం ఇది అని అప్పుడు తెలుస్తుంది మనకి. అంటే వ్యక్తీకరణ జరిగినప్పుడు. అదే అంతరంగంలో ఉద్భవించినప్పుడు తెలియదు. అంతరంగంలో ఉద్భవించింది భావం. అయితే అంతరంగంలో ఉద్భవించిన భావం ఎవరికి తెలుస్తుంది? మనకు తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు. మనకు తెలుస్తుంది. మనకు తెలిసిన అంతరంగంలో ఉద్భవించిన భావం ఉందే, ఆలోచన ఉందే, దాని మూలం ఏంటి? అది ఎక్కడి నుంచి ఉద్భవించింది? నాలోనే ఉద్భవించింది. ఉద్భవించినప్పుడు నాకు తెలిసింది. ఇప్పుడు ఏదో ఫలానా వస్తువు తిందామని నాకు అనిపించింది. అవును, నాకు తెలిసింది, తినడానికి ప్రయత్నించుకుంటాను, ఓకే, ముందుకెళ్తాను, వస్తువుని తెచ్చుకుంటాను, మళ్ళీ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి పనిచేస్తాయి. అక్కడ తెచ్చుకొని తింటాను, అనుభవిస్తాను, ఆ రుచిని తెలుసుకుంటాను, అదంతా లోపలేసుకుంటాను, బాగుంటుంది, అనుభవం అవుతుంది, బాగానే ఉంది. అసలు అది తినాలి అన్న తలంపు నాలో ఎక్కడి నుంచి పుట్టింది? ఇంతకు ముందు నాకు తెలియదుగా, అది పుట్టినాకే తెలుస్తుందిగా. ఇలాంటి ఆలోచనలు పుట్టడం అనేది ఒక రోజుకు 60,000 నుంచి 1,20,000 వరకు పుడుతుంటే పుట్టినాక తెలుస్తున్నాయి తప్ప నాకు పుట్టక ముందు అవి ఎక్కడున్నాయో తెలియట్లేదు. ఏ ఆలోచన కాసేపాకి పుడుతుందో అసలు తెలియట్లేదు. అంటే తెలియటం లేదు, తెలీదు అన్న ప్రదేశం నుంచి అవి పుడుతున్నాయి. జాగ్రత్తగా గమనిస్తే నేను ఎంత పరిశీలించినా నాకు లోపలేం దొరకట్లేదు, కనపడట్లేదు. అంటే ఏమీ లేదు, ఏమీ కనపడట్లేదు, అక్కడ ఏమీ లేదు, ఏది అందటం లేదు, ఏమీ లేదు అన్న ప్రదేశం నుంచి ఉన్నది అన్న ఆలోచన ఒకటి, ఉన్నది అన్న భావం ఒకటి పడుతుంది. ఆ లేదు అన్నదే, అంటే లేదు అని మనకు ఎందుకంటున్నాం? మనకు అనిపించటం లేదు, తెలియటం లేదు, కనపడటం లేదు, శబ్దస్పర్శ రూపరస గంధములకు అందటం లేదంతే. అది మన ప్రాబ్లం. కానీ ఆలోచనలు పుడుతున్నాయి, భావాలు పుడుతున్నాయి అంటే, ఆలోచనలు భావాలు ఉంటున్నాయి, అవి వస్తున్నాయి అంటే ఏదో ఒకటి ఉండాలిగా, ఉండకుండా ఎలా వస్తాయి? అది ఎలా ఉందో మనకు తెలిసేలా లేదు, అంతే సింపుల్. ఆ మనకు తెలిసేలా లేని దానిని, అంటే లేదు అని మనం భావించుకునే దానిని, తెలియని దానిని, అక్కడ ఏమీ లేదు, నథింగ్నెస్ అని అనుకునే దానిని, శూన్యము అని మనం భావించుకునే దానిని, అక్కడ ఏమీ దొరకటం లేదు, అది ఖాళీ ప్రదేశము అని మనం భావించుకునేది ఏదుందో దానిని శక్తి అన్నారు. అయితే దాన్ని శూన్యమని, ఖాళీ ప్రదేశం అని, నథింగ్నెస్ అని, ఏమీ లేదని మనం ఎందుకు అంటున్నాము అంటే అది మనకు తెలిసేలా లేదు అంతే. అంతే తప్ప అది లేకపోవటం కాదు, మనకు తెలిసేలా లేదు. దాన్నే ఎగ్జిస్టెన్స్ అన్నారు, అంటే ఉనికి. ఇప్పుడు ఏ ఆలోచన లేదు, కాసేపు వదిలేండి, ఏ భావం లేదు, కాసేపు వదిలేండి, ఉన్నానని తెలుస్తుందిగా, ఉన్నాను, అదే ఉనికి, ఎగ్జిస్టెన్స్. అంటే ఉనికిలా ఉంది, అది ఉనికిలా, ఎరుకలా, ఉన్నాను అన్న భావాన్ని కలిగించేలా ఉంది శక్తి. ఆ శక్తి యొక్క లక్షణములు వ్యక్తీకరించబడి సృష్టిగా కనబడుతుంది. సృష్టిగా కనబడేదంతా దాని లక్షణములు. ఈ లక్షణములు మళ్ళీ అర్థం అవ్వాలంటే ఇంతకు ముందు కూడా అనేక శీర్షికల్లో చెప్పాను. ఒక మనిషికి ఎన్ని గుణాలు ఉన్నాయో, ఒక మనిషిలో కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారం, ఇలాంటి అనేక చెడు గుణాలు ఉన్నాయి. అలాగే దయ, జాలి, కరుణ, ప్రేమ, స్నేహం, త్యాగం, ఇలాంటి అనేక మంచి గుణాలు ఉన్నాయి. మీరు చూడండి, గమనించండి ఒకసారి. అనేక చెడు గుణాలు ఉన్నాయి, అనేక మంచి గుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మనిషి ఎవరో అంటే మనిషే, కానీ ఒక్కొక్క గుణాన్ని ప్రదర్శిస్తూ, ప్రవర్తిస్తూ, వ్యక్తపరుస్తూ ఉంటాడు. కోపాన్ని ప్రదర్శించినప్పుడు, వ్యక్తపరిచినప్పుడు కోపిష్టిగా కనబడతాడు. ప్రేమను వ్యక్తపరిచినప్పుడు ప్రేమికుడిగా కనపడతాడు. త్యాగాన్ని వ్యక్తపరిచినప్పుడు త్యాగిగా కనపడతాడు. ద్వేషాన్ని వ్యక్తపరిచినప్పుడు దుష్టుడుగా కనపడతాడు. కానీ అతను ఇవన్నీ వదిలేస్తే అతను ఎవరు? మనిషి, సింపుల్గా మనిషి అంతే. అలాగే శక్తి యొక్క వ్యక్తీకరణలు ఎన్ని లక్షణాలు, ఎన్ని గుణాలు, ఎంత వ్యక్తీకరణ దానిలో ఉంది అంటే సృష్టి ఎంత ఉందో అంత. సృష్టిలో ఎన్ని ఉన్నాయో అన్ని దాని లక్షణాలే, దాని గుణాలే, దాని స్వభావమే. దాన్ని పూర్తిగా
మనం అన్ని ఒక్కొక్క దాన్ని పట్టుకొని ఏరుకుంటూ జీవితం మొత్తం వృధా చేసుకోకుండా మహాత్ములు పరిశీలించి పరిశోధించి దాన్ని కనుగొని చెప్పేశారు. మొత్తం సృష్టికి మూలం ఎక్కడ ఏది కనపడుతున్నా పంచభూతాలే. ఎక్కడ ఏది కనపడుతున్నా అన్నింట్లో ఉంది పంచభూతాలే. పంచభూతాలు అనేవి శక్తి యొక్క మూల లక్షణాలు. అలాగే ఆ మూల లక్షణాలతో పాటు ఆ పంచభూతాలకు గుణాలు ఉన్నాయి, ఆ శక్తికి గుణాలు ఉన్నాయి. తమో గుణం, రజోగుణం, సత్వగుణం, ఇవి దాని లక్షణాలే. అలాగే దానిలో ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేది ఉంది. అందుకని దానివల్ల కదలికలు ఏర్పడుతూ ఉంటాయి. మొత్తంగా సృష్టి శక్తి యొక్క లక్షణాలతో వ్యక్తీకరించబడి అవ్యక్తమవుతూ ఉంది. వ్యక్తీకరించబడి అవ్యక్తమవుతూ ఉంది. ఎలా? మనలో భావాలు పుట్టి ఆ భావాలు వ్యక్తీకరించబడి ఆ విషయాన్ని అనుభవించినాక మళ్ళీ అనుభవంతో ఆ భావం ఆగిపోద్ది, ఆ ఆలోచన ఆగిపోద్ది. అంటే వ్యక్తీకరించబడి అవ్యక్తంగా మారిపోతూ ఉంటుంది. ఈ మధ్యలో జరిగే క్రియ ఏంటి? వ్యక్తీకరించబడుతున్నప్పుడు భావం జరిగే క్రియ అంతా సృష్టి. అనుభవం అయిపోయినాక ఇప్పుడు మనం ఏదో తినాలనిపించింది, ప్రయత్నించాం, వెళ్ళాం, తెచ్చుకున్నాం, ఇదంతా సృష్టి కదలిక జరుగుతుంది. దాన్ని అనుభవించేసాం, దాని రుచి గీచి అన్ని తెలిసిపోయి అనుభవించేసాం, ఆ ఆలోచన ఆగిపోయింది, సమస్య పోయింది. వ్యక్తం అవ్యక్తం అయిపోయింది. వ్యక్తానికి అవ్యక్తానికి మధ్యలో సృష్టి కనపడుతుంది. వ్యక్తమైంది ఏంటి? అవ్యక్తము నుండి వ్యక్తమైంది సృష్టి. అవ్యక్తమైంది ఏంటి? వ్యక్తముగా వ్యక్తీకరించబడిన సృష్టి అవ్యక్తం అవుతుంది. అంటే మొత్తంగా ఉన్నది ఒకటే, అవ్యక్తమే. అవ్యక్తమే వ్యక్తమై సృష్టి అయింది. మళ్ళీ అదే సృష్టి అవ్యక్తమై అవ్యక్తంగా ఉండిపోయింది, ఎగ్జిస్టెన్స్గా ఉనికిగా ఉండిపోయింది. దాన్నే శక్తి అన్నారు. దానికి ఏం పేరు పెట్టారు? శక్తి అని పేరు పెట్టారు. పేరు అది. సైన్స్ కూడా అలాగే అంటుంది, దాన్ని ఎనర్జీ అని. ఇప్పుడు ఇది మామూలుగానే దీన్ని అర్థం చేసుకోవాలంటేనే చాలా కష్టం. ఇది మహాత్ములు చెప్పడానికి వాళ్ళ జీవిత కాలాలు తపస్సులు చేసి విషయాలను కనుగొన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, కోటాను కోట్ల మంది ఆ వైపుగా ప్రయాణించి దాన్ని తెలుసుకొని తర్వాత తరాలకు అందిస్తూ వచ్చారు. ఈ అందిపుచ్చుకునే వాళ్ళల్లో ఇప్పుడు అందిపుచ్చుకోవటం అంటే వినంగానే మనం అది అయిపోతామా? అయిపోము. ఆల్రెడీ మనం మధ్యలో ఉన్నాం. మధ్యలో ఉన్నటువంటి ఏంటి? ఒక శరీరం ధరించి వ్యక్తపరచబడిన రూపంలో ఓ తల్లిదండ్రులు, ఒక మతం, ఒక దేవుడు, ఒక విధానం, ఒక దేశం, ఒక పద్ధతి, ఒక ఊరు, ఒక గ్రామం, ఒక ఇల్లు, ఎక్కడో అన్ని చోట్ల ఇరుక్కుపోయి మధ్యలో ఉన్నాం మనం. ఇప్పుడు మధ్యలోంచి అంటున్నాం. ఆల్రెడీ మనకు ఏర్పడిపోయిన భావాలు ఉన్నాయి, ఏర్పడిపోయిన నమ్మకాలు ఉన్నాయి, ఏర్పడిపోయిన ఇష్టాలు ఉన్నాయి. మనమేం వైట్ పేపర్లో లేము ఫ్రెష్గా. అటువంటి వాళ్ళకి అంటే ఏంటి? మధ్యలో ఉన్న వాళ్ళకి, మధ్యలో ఉన్నటువంటి ఆల్రెడీ అభిప్రాయాలు, విషయాలు, ప్రదేశాలు, శరీరం నేనన్న భావన, మొత్తం ఈ ప్రపంచంలో ఇరుక్కుపోయి ప్రపంచం మధ్యలో బతుకుతున్నటువంటి వ్యక్తికి ఇరుక్కుపోవటం అంటే అదేదో కష్టమని అనుకోబాకండి. అలా వాళ్ళ నేను అసలు కష్టం ఎక్కడ లేనే లేదు. అంతా సుఖమే. శరీరం కూడా సుఖకరంగా ఇవ్వబడింది. కష్టం మనం తెచ్చుకుంటున్నాం అంతే. శరీరం అంతా సుఖాలే కూర్చుంది సృష్టి. మనకై సరిపోలేదని కష్టాలు తెచ్చుకుంటున్నాం అంతే. అందరూ హాయిగా బతికేలా పెట్టింది సృష్టి. అబ్బే లేదు, నేను అందరి మీద పెత్తనం చేయాలని కష్టాలు తెచ్చుకుంటున్నాం మనం అంతే. ఎవరి కాళ్ళు చక్కగా, ఎవరి బతుకాళ్ళు, ఎవరి శరీరంలో ఇవ్వబడిన సుఖాలను వాళ్ళు అనుభవించుకుంటూ హాయిగా ఉండొచ్చు. ఇక్కడ అదే ధర్మము అన్నారు. మంచి. ఇంకోళ్ళ జోలికి వెళ్ళకుండా హాయిగా ఉండు, వెళ్తే సహకరించేలా ఉండు. కాదు నాకు ఈ సుఖాలు సరిపోవు, ఎదుటోడు సుఖాలు లాక్కోవాలి, అన్నీ ఎదుటోళ్ళ నుంచి లాక్కోవాలి, అందరి మీద పెత్తనాలు చేయాలి. అందుకని రివర్స్ అయిపోయింది. సుఖంగా బతకమని సృష్టి చేసిన ఏర్పాటు దుఃఖమయం మనం చేసుకుంటున్నాం. ఇందులో తెలిసిన జ్ఞానులందరూ సుఖకరంగానే బతికారు. జ్ఞానులంటే ఎవరూ లేరు. సృష్టి పద్ధతి ఉన్నదన్నట్టుగా తెలుసుకుంటమే జ్ఞానం. అది జ్ఞానం అనేది పెద్ద అద్భుతమైన విషయం ఏం కాదు. ఈ విషయాలను కనుగొని తమలో దర్శించుకొని బయట దర్శించి మొత్తం ఇదంతా శక్తి ఇలా ఉన్నది, ఇన్ని రకములుగా ఉన్నది, సృష్టి అంతా అదే అని తెలుసుకొని తరతరాలుగా చెప్పుకొస్తూ దాన్ని ముందుకు నడుపుకొస్తున్నటువంటి మానవులు, మానవ జాతి, ఇందులో అర్థం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, అందరూ పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మేము ఆత్మజ్ఞానం అనే విషయం మాట్లాడుతున్నాం. నేనే సుమారుగా 30-35 ఏళ్ల నుంచి దాన్ని చదువుకుంటానే ఉన్నాను, వింటానే ఉన్నాను, తెలుసుకుంటానే ఉన్నాను, ఏదో ఒక రక ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అంటే ఏదో 35 ఏళ్లుగా అందులో మునిగిపోయానని కాదు. శరీరంతో నా పనులు నేను చేసుకుంటూ, నా సుఖాలు నేను అనుభవిస్తూ, నా కుటుంబం నేను చూసుకుంటూ, అన్నీ చూసుకుంటూ, అది కూడా నడుపుకుంటూ వచ్చాను.
నేనేం దానికి అంకితం అయిపోలా. 35 ఏళ్ళుగా ఎవరైనా ఇలాగే వెళ్ళాలిగా, అన్నం తినాలి, మళ్ళీ వాళ్ళ జీవితాలు చూసుకోవాలి, అన్నీ చేయాలిగా. అలా 35 ఏళ్ళుగా సాగుతున్న నాకేమీ అర్థం కాలా, అనుభవం అవలా. అర్థం కాలేదేంటి, భాషా రూపంలో వాచా వేదాంతంగా చెప్పడానికి మాత్రమే అర్థమైంది. ఎందుకని అనేక మంది చెప్పారు కనుక, వాళ్ళు చెప్పింది నేను చదివాను కనుక దాన్ని నా బుర్రలో వేసుకొని మిక్సీ కొట్టినట్టు కొట్టుకుంటా కూర్చుంటే ఏదో కొంత సారం అర్థమైంది మీకు చెబుతున్నా. అందుకే దీన్ని ఆధ్యాత్మిక చదువు అన్న, ఆత్మజ్ఞాన చదువు అన్న. ఇది ఒక మతం కాదు, ఒక మార్గం కాదు, ఒక విధానం కాదు, ఒక పద్ధతి కాదు, ఒక దేవుడికి సంబంధించింది కాదు, ఒక గురువుకి సంబంధించింది కాదు, ఎవరికి సంబంధించింది కాదు, ఇది మనిషికి సంబంధించింది. దీన్ని ఏ మోసలోనూ పోయటానికి లేదు, ఒక మతం మోసలో పోయటానికి లేదు, ఒక మార్గం మోసలో పోయటానికి లేదు. తయారు చేయకూడదు, తయారు చేస్తే అది పరిమితి అయిపోద్ది. అయితే మరి పరిమితులుగా ఎందుకు వచ్చింది అంటే, ఇది అర్థం కాక చాలా మంది విధానాలు మోసంలో పోసేశారు. దీన్ని తీసుకెళ్ళి మొత్తం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటంలో రకరకాలుగా అర్థం చేసుకున్నారు, అనేక రకాలుగా అర్థం చేసుకున్నారు. ఎవరు ఎలా అర్థం చేసుకున్నారో వాళ్ళకి నచ్చినటువంటి విధానాలను ఫ్రేమ్ చేసుకున్నారు. అంటే ఫ్రేమ్ చేసుకోవడం ఏంటి, ఈ పద్ధతులు. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం, మనకున్న స్థలాన్ని బట్టి ఒక డిజైన్ వేసుకొని, ఆ డిజైన్ మనకు నచ్చినట్టుగా డిజైన్ తయారు చేసుకొని, ఇలా కట్టుకోవాలి, ఇక్కడ ఈ రూము, ఇక్కడ ఈ రూము, ఇల్లు ఇలా ఉండాలి, డిజైన్ ఇలా ఉండాలి, ఇంత అందంగా ఉండాలి అని తీర్చిదిద్దుకుంటాం. అంటే మన ఇంటిని ఒక ఫ్రేమ్ చేసుకుంటాం, ఇలా పెట్టుకోవాలని, మన అవసరాలకు తగ్గట్టుగా, మన దగ్గర ఉన్న డబ్బులు తగ్గట్టుగా. అలాగే ఎవరికి అర్థమైనట్టుగా వాళ్ళు కొన్ని విధానాలను ఇదే సత్యము అని ఫ్రేమ్ చేసుకున్నారు, అంటే ఫిక్స్ చేశారు. ఇదే సత్యమని ఫిక్స్ చేశారు దాన్ని. ఒక పరిమితికి ఎప్పుడైతే ఫిక్స్ చేసావో పరిమితిలోకి వచ్చింది. ఆ ఫిక్స్ చేసిన దానికి రూల్స్, రెగ్యులేషన్స్, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, విధానాలు పెట్టారు. ఇలా జీవిస్తే నువ్వు ఇక్కడికి చేరవో, ఇదిగో అల్టిమేట్ దేవుడో, దేవతో, లేకపోతే మతమో, నిరాకారమో, ఆకారమో, ఇది విధానం అని దాన్ని ఫిక్స్ చేశారు. అంటే సహజంగా మనిషికి ఎప్పుడూ అన్వేషిస్తూ సాగటం కంటే ఒక ఫిక్సేషన్లో ఉండటం ఇష్టంగా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, మన జీవితం ఉంది, తల్లిదండ్రులకు పుట్టాం, ఒక విధానం చూడండి, ప్రపంచం అంతా ఫిక్స్డ్గా నడుస్తూ ఉంటుంది. తల్లిదండ్రులకు పుట్టాం, అక్కడి నుంచి స్కూల్లో పారేస్తారు, ఏదో కొంత వయసు పెట్టారు, తర్వాత ఈ వయసు నుంచి స్కూల్లో వేయాలన్నారు, స్కూల్లో పడేస్తారు. అక్కడి నుంచి 20-25 ఏళ్ళు చదువుకుంటాం, ఫిక్స్డ్. చదువుకున్నాక వృత్తి వ్యాపార ఉద్యోగాల్లోకి వెళ్ళి ధన సంపాదన చేసుకోవాలన్నారు, ఫిక్స్డ్. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లోకి వెళ్ళిపోతారు, ధన సంపాదనకి వెళ్ళిపోతారు. ఆ ధన సంపాదన రాగానే వివాహాలు చేసుకోవాలన్నారు, ఫిక్స్డ్. స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటారు, వివాహాలు చేసుకుంటే కుటుంబాలు తయారవుతాయి, కుటుంబాలు తయారైనాక పిల్లల్ని కంటారు, పిల్లల్ని కన్నాక మళ్ళీ రొటీన్ పద్ధతి, ఇంతేళ్ళు పెంచడం, మళ్ళీ వాళ్ళని స్కూల్లో పడేయటం, ఇలా వృద్ధాప్యానికి వెళ్ళిపోయి మరణించడం. అంత ఫిక్స్డ్గా ఉందండి, ఇక్కడ మొత్తం ఫిక్స్డ్గా ఉందండి వ్యవహారం అంతా. అది ఫిక్స్డ్గా ఉన్నప్పుడు ఏమైందంటే మనకి కన్వీనియంట్గా ఉన్నట్టుగా, అదేదో మనం ఒక చక్కటి పద్ధతిలో వెళ్ళిపోతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే అలా ఉండటం తప్పని నేను చెప్పట్లా. అలా ఫిక్సేషన్ చేసుకోవటం మనిషికి కంఫర్ట్ జోన్. అంటే నిరంతర జ్ఞానంతో పని లేదు, ఒక విధానంలో వెళ్ళిపోతారు. మానవ జాతి మొత్తం అంతే, ఇంకా ఈ విధానంలో వెళ్ళిపోద్ది. పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, వాళ్ళని చదివిస్తారు, వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు, ఏదో డబ్బు సంపాదన ఏర్పాట్లు వచ్చేలా చూస్తారు, తర్వాత పెళ్ళిళ్ళు చేస్తారు, మళ్ళీ వాళ్ళు పిల్లల్ని కంటారు. ఇంతే రొటీన్. ఎప్పటికీ సృష్టి మానవ జాతి ఇలా ఫిక్స్డ్గా వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే ఈ అనంత ఆత్మతత్వము, నేను అనంత ఆత్మశక్తిని అనే ఎరుకలోకి వెళ్ళాలంటే ఫిక్సేషన్ పనిచేయదు. నువ్వు అనంత ఎరుకలోకి వెళ్ళిపోవాలి, విశ్వవ్యాప్త ఎరుకలోకి వెళ్ళిపోవాలి. అంటే మొత్తాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎరుకలోకి వెళ్ళాలంటే మహిమలు మాయలు కాదు. చుట్టూ మనుషులు ఎలాగే ఉంటారు, జంతువులు ఎలాగే ఉంటాయి, చెట్లు వృక్షజాతి ఎలాగే ఉంటుంది, అలాగే కొండలు, గుట్టలు, సముద్రాలు, నదులు, జడ పదార్థములన్నీ ఎలాగే ఉంటాయి, గ్రహాలు, గోళాలు ఎలాగే ఉంటాయి, అన్నీ అలాగే ఉంటాయి. కానీ నువ్వు అన్నింటినీ నీ ఆలోచనలో, నీ భావంలో, నీ మనసులో ఇముడ్చుకొని అంతకంటే విశాలమైన జ్ఞానంతో ఈ మొత్తం అనంత ఆత్మశక్తే నాతో సహా అని అర్థం చేసుకునే ప్రయత్నం నువ్వు నిరంతరం అన్వేషిస్తూ చేస్తూనే ఉండాలి. ఎంతవరకు అంటే అది నీకు అనుభవం అయ్యే వరకు. అది అనుభవం అవుతుందా అంటే అనుభవానికి అందేది కాదు, అది శరీరంతో అనుభవానికి అందేది కాదు, అది చిత్రం. అది శరీరంతో అనుభవానికి అందదు. ఎందుకని? అది శబ్ద స్పర్శ రూప రసగంధములుగా లేదు. పోని
భావాలు తెలుస్తున్నాయి కదండి, ఆలోచనలు పుడుతున్నాయి కదండి, ఉన్నది అని అనిపిస్తుందిగా. ఎక్కడ అనిపిస్తుంది? లోపల అనిపిస్తుంది. లోపల ఉన్నది అని తెలుస్తుంది ఆలోచన పుడితే, భావం పుడితే. కానీ అది ఎలా ఉన్నదో తెలియట్లేదు, ఎక్కడ ఉన్నదో తెలియట్లేదు, అసలు ఎందుకు ఆ భావం పుడుతుందో తెలియట్లేదు, నా ప్రమేయం లేకుండా అది ఎందుకు పుడుతుందో తెలియట్లేదు. పోని పుట్టింది పో, ఎక్కడి నుంచి పుడుతుంది, ఏ మూలం నుంచి పుడుతుందో అసలు తెలియట్లేదు. అంటే తెలియని దాన్ని తెలుసుకునే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండాలి. తెలియని దానిని తెలుసుకోవాలి, కనపడని దానిని చూడాలి, వినపడని దానిని వినాలి, మొత్తంగా అర్థం కాని దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది ఆ స్థితిలో ఉంది, అర్థం కాని స్థితిలో ఉంది. దాన్ని నథింగ్నెస్ అంటాం, దాన్నే శూన్యం అంటాం. ఇలా చెప్పినటువంటి మహాత్ములు కొంతమంది, దీన్ని అర్థమయ్యేటి చెప్పిన మహాత్ములు ఉన్నారు. ఆత్మజ్ఞాన తత్వాన్ని వాళ్ళు దేవుడి పేరు ఎత్తకుండా చెప్పారు. అందుకని వాళ్ళని కొంతమందిని శూన్యవాదులు అన్నారు. వాళ్ళు శూన్యవాదం ఏం చెప్పలా, మనిషికి శూన్యం అది కాదు, అది శక్తివాదం, ఆత్మతత్వం, ఆత్మజ్ఞానం. మనిషికి శూన్యములా కనిపిస్తున్నది, ఈ విషయం మీరు గ్రహించాలి. అది శూన్యవాదం కాదు, దేవుడని చెబితేనే నిజం కాదు. శక్తి ఎలా ఉన్నది అంటే మనిషి గ్రహించేలా లేదు. మనిషి గ్రహించేలా ఎందుకు లేదు అంటే శక్తి యొక్క వ్యక్తీకరణ మనిషి, సృష్టి. అప్పుడు సృష్టి వెనక్కి వెళ్ళి శక్తిని ఎలా గ్రహించగలుగుతుంది? శక్తికి అసలు రూపం లేదు, అది వ్యక్తీకరించబడినప్పుడు గుణమైంది. ఇప్పుడు మనిషిలో కోపాన్ని ఎలా కనుగొంటారు? మీరు కనుక్కోలేరు. ఇప్పుడు ఒక మనిషిని పడుకోబెట్టి వీళ్ళలో కోపం ఎంత ఉంది అని రీసెర్చ్ చేసి కనుక్కోమనండి డాక్టర్లని, సైంటిస్టులని. ఒక మనిషిలో కోపం ఎంత, ఈర్ష్య ఎంత, అసూయ ఎంత, ద్వేషం ఎంత, త్యాగం ఎంత, ప్రేమ ఎంత, దయ ఎంత కనుక్కోమనండి, ప్రయోగాలు చేయమనండి. ఎందుకని అతనిలోంచి పుడుతున్నాయిగా ఇవన్నీ. ఒక మనిషిలో పుట్టే చెడు గుణాలు ఎన్నుంటే అన్ని, మంచి గుణాలు ఎన్నుంటే అన్ని. ఇవన్నీ మనిషిలోంచి వెనక పుడుతున్నాయి, స్త్రీలోంచి కానీ పురుషుల్లోంచి కానీ. ఎప్పుడున్న డాక్టర్లని, సైంటిస్టులని, మొత్తం మేధావి వర్గాన్ని అందరినీ ఒక స్త్రీనో పురుషుడినో తీసుకొని మీ ఇష్టం వచ్చిన ప్రయోగాలు చేసి వాళ్ళల్లో ఉన్న చెడు గుణాలు, కోపం, ఈర్ష, అసూయ, ద్వేషం, ఇవి ఎంత ఉన్నాయి. మంచి గుణాలు దయాజాలి, కరుణ, ప్రేమ, ఇవి ఎంత ఉన్నాయి చెప్పమనండి. చెప్పడం కుదరదు, అసలు ప్రయోగమే చేయలేరు. ఎందుకనంటే ఇప్పుడు ఆ మనిషిలో లేవు. అతను మనిషి, ఆమె మనిషి. వ్యక్తీకరించబడినప్పుడు తెలుస్తుంది. కోపంతో మాట్లాడినప్పుడు, కోప వ్యక్తీకరణ వచ్చినప్పుడు తెలుస్తుంది కోపం ఎంత ఉంది అని. ఇప్పుడు కోపంతో ఎవడో తలక పగలు కొట్టేశాడు, అమ్మ బాబోయ్ ఆడు పెద్ద రౌడీ అండి, దుర్మార్గుడు అండి, ఆడు కోపం వస్తే చంపేస్తాడండి. ఇంకోటి కోపంతో లాగి చంప మీద కొట్టాడు, ఈడు సన్నాసి అండి బాబు, కోపం వస్తే కొడతాడంట. ఇంకోటి కోపం వస్తే తిట్టాడు, బాబు ఆడు కోపం వస్తే అడ్డమైన బూతులు తిడతాడండి అని. ఇంకోటి కోపం వస్తే మౌనంగా వెళ్ళిపోయాడు. మా వాడు కోపం వస్తే వెళ్ళిపోతాడు, అలుగుతాడు అని. ఇంకోటి కోపాన్ని ఆపుకున్నాడు. అసలు ఇంకోళ్ళు కోపమే పుట్టల, ఎదుటోళ్ళు ఎన్ని చేసినా కోపం పుడతలా. ఎందుకంటే మనుషులు ఇలాగే ఉంటారనేది జ్ఞానం అంతరంగ స్థితిలో అర్థమైంది. ఇన్ని రకాలలో నువ్వు ఎలా కనుక్కుంటావు? వ్యక్తీకరించబడితే కనుక్కుంటావు. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే శక్తి మీకు అర్థం అవడానికి చెబుతున్నా. ఎందుకు ఇన్ని మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు వచ్చినాయో కూడా ఒక చిన్న అవగాహన మీకు రావడానికి చెబుతున్నా. నాదే కరెక్ట్ అని ఎప్పుడు అనుకోబాకండి, ఉన్న ఒక విశ్లేషణ. మీకు అర్థమైతే హాయిగా మనం ఎక్కడో చోట ఆ విషయాలు వదిలేసి ప్రశాంతంగా మనను మనం అన్వేషించుకుంటూ, మనకున్న జీవన సమయమే చాలా తక్కువ, అందులో మొత్తం శరీరానికి, కుటుంబానికి, దీనికి కేటాయించడానికే 90% అయిపోద్ది. అది కూడా ఏంటి, ఆధ్యాత్మికంలో వెళ్ళాలని ఎవరైనా అనుకుంటే, అనుకున్న వాళ్ళకే 90% వెళ్ళిపోద్ది. అనుకోని వాళ్ళు 100కి 100 పాళ్ళు మునిగిపోయి అందులో సాగిపోతుంటాం. అనుకున్నా కూడా ప్రయత్నించి నేను ఆధ్యాత్మికతలో సాగాలి, నా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి అనుకున్నా కూడా నువ్వు 90% ప్రపంచంలోనే ఉండాలి. అది శరీర ధర్మం. 90% నువ్వు అన్నీ అలాగే చేయాలి. ఓ 10% ప్రయోగం చేయగలవు, అది కూడా నువ్వు భారీ ఎత్తులో నువ్వు అనుకుంటే, బాగా భారీ ఎత్తులో అనుకుంటే. అందుకని ఈ విషయాలు చెబుతున్నా. ఒక మనిషిలో కోపము, దుఃఖము ఏదైనా కూడా వ్యక్తీకరించబడినప్పుడు ఎలా తెలుస్తాయో, వ్యక్తీకరించబడనప్పుడు అంటే ప్రేమ కానీ, కోపం కానీ, దయ కానీ, జాలి కానీ, ఈర్ష్య కానీ, అసూయ కానీ, మంచి కానీ, చెడు కానీ వ్యక్తీకరించకపోతే ఆ మనిషిలో కనుక్కోలేము ఎన్ని ప్రయోగాలు చేసినా. ఎందుకనంటే అవి లేవు. అప్పుడు శక్తిగా ఉన్నాడు అంతే, ప్రాణశక్తి ఉంది, శరీరం ఉందండి. వ్యక్తీకరించబడాలి అంటే సంఘటన జరగాలి, ఏదో ఒకటి ఎదురు రావాలి, అతనికి ఏదో కోరిక పుట్టాలి, ఆమెకి ఏదో ఆలోచన పుట్టాలి, దానికి
అడ్డం వచ్చినప్పుడు కోపమో, ఈర్షో, అసూయో, ద్వేషమో వ్యక్తీకరించబడుతుంది. అంటే వ్యక్తీకరించబడేవన్నీ ఎక్కడున్నాయి ఇప్పుడు? ఆ మనిషిలో, ఆ మనిషి ప్రాణశక్తిలో, ఆ మనిషి మనసులో, ఆ మనిషి శరీరంలో అన్నీ ఉన్నాయి. కానీ మరి నువ్వు ఎందుకు కనుక్కోలేకపోతున్నావు? ఇప్పుడు సైంటిస్టులు, డాక్టర్లు జబ్బులు కనుక్కుంటున్నారుగా, ఎన్నెన్ని ఉన్నాయో, మరి ఇదెందుకు కనుక్కోలేము అంటే అవి అసలు లేవు, కనుక్కునేలా లేవు, శక్తిగా ఉన్నాయి అంతే. ఆ శక్తి యొక్క వ్యక్తీకరణ మంచి చెడుల యొక్క గుణములుగా వ్యక్తీకరించబడుతుంది. అలా వ్యక్తీకరించబడిన సృష్టి ఇదంతా. కేవలం ఇదంతా మనకు ఉన్నదే అని కనిపిస్తున్నది. ఇప్పుడు కోపం వచ్చినోడు అరుస్తున్నప్పుడు ఉన్నాడని కనిపిస్తుంది ఆ గుణం. ఉన్నట్టేగా, కొడుతున్నాడు, చంపేస్తున్నాడు, తిడుతున్నాడు, అరుస్తున్నాడు, కరుస్తున్నాడు, అలుగుతున్నాడు, లేదా వెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి ఏదో ప్రక్రియలు. ప్రేమను కూడా అలాగే సేమ్, మంచిని కూడా అలాగే, చెడుని కూడా అలాగే. వ్యక్తీకరించినప్పుడు దాన్ని దర్శిస్తున్నాం, అనుభవిస్తున్నాం, అది ప్రత్యక్షంగా చూస్తున్నాం, వింటున్నాం, శబ్దస్పర్శ రూపరస గంధములుగా అందుతుంది అది. అలాగే శక్తి వ్యక్తీకరించబడినప్పుడు సృష్టిగా అందుతుంది. జస్ట్ శక్తి లక్షణాలే. ఒక మనిషి కోపం 2 నిమిషాలు ఉంటే శక్తి వ్యక్తీకరణ మనిషిగా 100 సంవత్సరాలు ఉంది, దోమగా 3 రోజులు ఉంది, ఏగగా 10 రోజులు ఉంది, ఏదో సంథింగ్ అలా ఆయు ప్రమాణం అది. ఆ ఆయువు ప్రమాణం ఎలా వచ్చింది అంటే శక్తి యొక్క వ్యక్తీకరణను బట్టి. కొంతమంది పగలు ప్రతీకారాలు పెట్టుకొని తరతరాలకి నరుక్కు చంపుకుంటూ ఉంటారు. అంటే ఏంటి? కోపాన్ని, ఈర్ష్యని, అసూయని, ద్వేషాన్ని తరతరాల కాళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళని మనం ఏం చేయగలం? అలాగే శక్తి యొక్క వ్యక్తీకరణ ఎలా ఉందో సృష్టిలో అలా ఆయువు ఏర్పడింది. దాని వ్యక్తీకరణ పరిస్థితి లేదు. ఊరికి అర్థం చేసుకోవడానికి చెబుతున్నానండి. ఇవన్నీ అర్థం చేసుకొని అక్కడికి వదిలేసి మనలో ఉన్న అనందాత్మ జ్ఞానాన్ని పట్టుకోవాలి. అనేక ప్రశ్నలు వేస్తున్నారు కాబట్టి ఆ ప్రశ్నలకు అనువుగా ఇదంతా చెబుతున్నాను. ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడు కూడా సందేహాలను తీర్చుకొని ఉన్న విషయాన్ని అర్థం చేసుకోవటం, అవగాహన చేసుకోవటం, అంటే సత్యాన్ని తెలుసుకోవటం అంతే. అదేం సాధించేది కాదు, అది అక్కడే ఉంది. కాబట్టి అది అదని మనకు తెలియదు అంతే. ఇప్పుడు సృష్టి ఎలా ఏర్పడింది అంటే శక్తి యొక్క వ్యక్తీకరణ. కానీ మనకు ఆ విషయం తెలియదు. సృష్టి వేరు వేరు అనుకుంటున్నాం, మనుషులంతా మనం వేరు వేరు అనుకుంటున్నాం. మన చుట్టూ ఉన్నటువంటి జంతువులు, వృక్షాలు అన్నీ వేరు వేరు విభిన్నంగా కనపడుతున్నాయి. అందులో తప్పేం లేదు. మన శరీర నిర్మాణం అలా ఉంది కాబట్టి మనకు అలా కనపడుతున్నాయి. అందులో కనపడే దాంట్లో తప్పు లేదు. మన శరీర నిర్మాణం అలా ఉంది. మన శరీర నిర్మాణం అలా ఎందుకు ఉందని ప్రశ్న ఎవరిని అడుగుతాం అసలు మనం? సృష్టిలో మానవ శరీర నిర్మాణం ఇలా ఎందుకున్నది ఎవరిని అడుగుతాం? నేను ఇలా ఎందుకు పుట్టాను ఎవరిని అడుగుతాం? సృష్టి నిర్ణయం అది. సృష్టిలో అనేకం ఉన్నాయి, అనేకం అలా ఎందుకు ఉన్నాయి అనే ప్రశ్నకి అసలు సమాధానం లేదు. ఎందుకనంటే అది దాని నిర్ణయం కనుక. అంటే దాని నిర్ణయము అన్నప్పుడు మళ్ళీ మనం ఇక్కడ గ్రహించాలి. ఏమనుకున్నాం? శక్తి యొక్క లక్షణాలు కదా అవన్నీ. ఇప్పుడు మనిషి యొక్క లక్షణాలు. ఇప్పుడు మనిషి కోపంతో అరుస్తున్నాడు. ఏమయ్యా ఎందుకు అరుస్తున్నావు నువ్వు? నీ కోపం ఎందుకు వచ్చింది అంటే వచ్చింది ఆయనకంతే. అదే విషయంలో ఇంకో ఆయన కోపం రాదు. అదే విషయంలో ఇంకో ఆవిడ శాంతంగా ఉంటుంది. అదే విషయంలో ఇంకో ఆవిడ రకరకాలుగా ప్రవర్తిస్తుంది. మరి నీకెందుకు వచ్చింది వాళ్ళకి ఎందుకు రాలేదంటే దాన్ని స్వభావాలు అన్నాం. ఎందుకనే ప్రశ్నకి ఇక్కడ అర్థమే లేదు. అది అర్థం లేదు కాదు, అంద ఆన్సర్. అది దాని స్వభావం, అది దాని గుణం. ఎందుకు అనే ప్రశ్నకి ఇక్కడ ఉన్న ఆన్సర్ ఏంటి అంటే అది దాని గుణం, అది దాని స్వభావం, అది దాని లక్షణం. అదే చెబుతున్నాను నేను. దాన్ని అర్థం చేసుకుంటే అయిపోయింది, క్లోజ్. ఇప్పుడు మానవ శరీర నిర్మాణం ఇలా ఉంది కాబట్టి మనకు సృష్టి ఇలా కనపడుతుంది, విభిన్నంగా అనిపిస్తుంది, పరిమిత భావన వస్తుంది, వచ్చేలా ఉంది మన శరీర నిర్మాణం. ఇందులో ఏ డౌటు లేదు, ఏ తప్పు లేదు. నీ శరీర నిర్మాణం ప్రకారమే నువ్వు 100 సంవత్సరాలు ఇక్కడ బతకాలి. అలా నీకు స్త్రీ పురుషుని ఆకర్షణ ఉండేలా, వివాహాలు చేసుకునేలా, కుటుంబ వ్యవస్థ వచ్చేలా, పిల్లల్లో గిళ్ళలో సమాజం ముందుకెళ్ళటం, ఇలా జనరేషన్స్ ఎప్పుడు సృష్టి నడుస్తూనే ఉంటుంది. వచ్చిన రూపాలు మళ్ళీ అంతమవుతూ ఉంటాయి, కొత్త రూపాలు వస్తూ ఉంటాయి. మనుషుల నుంచి మనుషులు వస్తున్నారు, చెట్ల నుంచి చెట్లు వస్తున్నాయి, అన్నింటి నుంచి అన్నీ వస్తానే ఉన్నాయి. సృష్టి అంతమవడం అనేదే ఉండదు. ఎందుకని? సృష్టి అసలు లేదు, శక్తి ఉంది. శక్తి వ్యక్తీకరణ సృష్టిగా ఉంది. ఆ విషయం మనకు తెలియదు అంతే. ఎందుకు తెలియదు అంటే మనం సృష్టిలో ఒక పార్ట్ కాబట్టి, సృష్టిగా వ్యక్తీకరించబడ్డాం కాబట్టి, నేను శక్తినని మనకు తెలియదు కాబట్టి. ఇప్పుడు మనం జీవిస్తున్నది మనిషిగా తప్ప అంటే తప్పుగానే కాదు, నువ్వు అలాగే జీవించాలి. ఎందుకంటే శరీరం అలాగే ఇవ్వబడింది. దోమ ఎలా జీవించాలి? దోమ మనిషిని కొట్టడం తప్పు కాదా? మనిషి రక్తం పీల్చుకుంటుందా?
ఎంత పాపిష్టిది దోమ, దానివలన ఎన్ని వ్యాధులు వస్తున్నాయి, మనుషులు చనిపోతున్నారు కూడాను, చిత్ర విచిత్రమైనటువంటి జబ్బులు వస్తున్నాయి, మెదడు వ్యాధులు, డెంగ్యూ జ్వరాలు, భయంకరమైనటువంటి అనేక రకాల జ్వరాలు, విష జ్వరాలు, ఇవన్నీ దోమల వల్లనే కదా వస్తున్నాయి. ఎంత అన్యాయం అంటే దానికేం తెలుసు అసలు దోమకి? అది దాని జీవితం జీవిస్తుంది. అది మనిషిని ఎలా కుట్టిందో మొక్కనే అలాగే కుట్టి దాని నుంచి రసం పీల్చుకుంటుంది, మనిషి నుంచి రక్తం పీల్చుకుంది. ఓ పాము కూరల్లో పాముకు విషం ఉందని తెలీదు, అది పాము యొక్క శరీర నిర్మాణము. దాన్ని విషం అని మనం ఎందుకు అన్నామంటే దాని ద్వారా మనం చనిపోతున్నాం కాబట్టి, అది మనకు సరిపడదు కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాం. విషము అని ఒక పేరు పెట్టుకున్నాం, అంటే విషము అనే దాని జోలికి మనం వెళ్ళకూడదు అని. అని శరీర నిర్మాణంలో దానికి నాలో విషం ఉందని దానికి ఏం తెలీదు, అది దాని శరీర తత్వం. అలా సృష్టి చేయబడిందండి. నేను పాములో ఎందుకు పుట్టాను, నేను కప్పలో ఎందుకు ఉన్నానంటే తెలీదు, నేను మనిషిలో ఎందుకు ఉన్నాను తెలీదు. ఏది ఎలా ఉందో అది అలాగే ఆలోచిస్తుంది, దాని ఆలోచన దానికి అలా ఇవ్వబడింది. ముందు మీరు ఇది గ్రహించాలి. ఇవ్వబడినవన్నీ ఏంటి? ఒక మనిషికి అన్న గుణాలు, లక్షణాలు, స్వభావం ఎలాంటిదో అలాగే. ఒక మనిషి ఎన్ని గుణాలు, ఎన్ని లక్షణాలు, ఎన్ని స్వభావాలు ప్రదర్శించగలడో చూసుకోండి ఒకసారి మీరు. అవన్నీ మనుషులు ఇప్పుడు ఉన్నాయా? కనుక్కోగలరా? డాక్టర్లు, సైంటిస్టులు ప్రయోగాలు చేసి ఆ మనుషులు అన్నింటినీ తీయగలరా, బయటికి చూపించగలరా అంటే లేదు. స్వభావాన్ని అటు చూపిస్తా అసలు అక్కడ లేదు కదా. అక్కడ ఉన్న మనిషి ఉన్నాడు, మనిషిలో ప్రాణం ఉంది, అంతే, ఇంకేం లేదు అక్కడ. మరి స్వభావాలు ఎలా వ్యక్తీకరిస్తున్నాడు మనిషి? ప్రాణశక్తితో. మనిషి కోపంతో ఎలా అరుస్తున్నాడు? ప్రాణశక్తితో. మనిషి ప్రేమతో ఎలా ప్రవర్తిస్తున్నాడు? ప్రాణశక్తితో. భార్యాభర్తలు కాపురాలు చేసి పిల్లల్ని ఎలా కంటున్నారు? ప్రాణశక్తి ఉండబట్టి. శవాలు పెళ్లి చేసుకోవు, కాపురాలు చేయువుగా. అంటే మొత్తానికి ఇప్పుడు మనిషి మొత్తానికి మూలం ఏంటి చెప్పండి? అసలు ప్రాణశక్తి. ఇది చాలా సింపుల్ విషయం, మనం ఆలోచించమంతే. చాలా తేలికైన సత్యం ఇది, ఇందులో కష్టత కూడా లేదు, కానీ మనం అలా ఆలోచించమంతే. మనం విడివిడిగా భావనలో అలా జీవించుకుంటూ ఏం ఆలోచిస్తాం? నిత్యం ఈ శరీరానికి ఏం కావాలి, అది తప్ప పని కాదు, అది రైటే. శరీరానికి కోరికలు ఉన్నాయి, ఆకలి ఉంది, ఆకలి దప్పులు ఉన్నాయి, పంచేంద్రియాలకు కోరికలు ఉన్నాయి, పంచేంద్రియాలకు అన్ని తీర్చాలి. తీర్చకపోతే శరీరం నిలబడదు కాబట్టి కోరికలు ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతాను, వెళ్తా ఉంటాను, అది సత్యమే. మరి ఇక్కడ ఏంటి అసత్యము అంటే, ఉన్న వ్యక్తీకరణలు నువ్వు పరిమిత భావనలో ఉన్నావే, అది పరిమితంగా సత్యమే, అది పరిమిత సత్యం. ఇక్కడ అసలు అసత్యం అనేది లేదు, ఉన్నదంతా సత్యమే. పరిమిత సత్యం, చిన్న సత్యం, పెద్ద సత్యం. పెద్ద సత్యం అనేది ఏమి లేదు, శాశ్వత సత్యం. ఇది పరిమిత సత్యం. పరిమిత సత్యంలో ఉన్నప్పుడు ఏమైందంటే అంత వేరు భావనలో నాకు సుఖం కావాలి నేను అనే పరిమిత భావన ఎప్పుడు వచ్చిందో స్వార్థం అప్పుడు వచ్చింది. స్వార్థం అంటే ఏం లేదు, స్వ అంటే నాకు సంబంధించిన అర్థము, అంటే నాకు తెలుస్తున్నాయి, నేనేం చేసినా నాకు తెలుస్తున్నాయి కనుక నాకు అర్థవంతంగా పనికొచ్చేలా చేసుకుంటా, అదే స్వార్థం. ఓకే, చేసుకో, తప్పే ఉంది. మరి నువ్వు ఎలా బతుకుతావు? నీకు ఆకలిస్తే నువ్వు తింటేనే నువ్వు బతుకుతావు, నేను తింటే నువ్వు బతకవుగా. నీకు దాహం వేస్తే నువ్వు తాగితేనే దాహం తీరుద్ది, నేను తాగితే దాహం తీరదుగా. అలా ఏదైనా నువ్వు అనుభవించిందే నీదిగా, తప్పే ఉంది, అలాగే ఉండు. కాదు, అక్కడ మళ్ళీ నాకు అందకపోతే ఎదుటోళ్ళే లాక్కోవాలనిపిస్తుంది, ఎదుటోళ్ళకి నాకంటే ఎక్కువ అందితే నాలో ఈర్ష్య ద్వేషాలు పుడుతున్నాయి. ఇదంతా పరిమిత భావనలో వచ్చింది. ఇదంతా పరిశీలించుకుంటూ వెళ్తే నా వరకు నేను బతకటం బాగానే ఉంది, స్వ అర్థం బాగానే ఉంది, స్వార్థం. కానీ ఈ స్వ అర్థంతో స్వార్థంతో ఇతరులు అంటే నాలా స్వ అర్థంతో స్వార్థంతో బతుకుతున్న వాడిది లాక్కోవటం, వాడిని మోసం చేయటం అనే దానికి వచ్చేటప్పటికి సమాజ నడక దెబ్బతింది. ఇప్పుడు వాళ్ళు నన్ను చేయొచ్చు, నేను వాళ్ళని చేయొచ్చు, ఎవరికి దొరికితే వాళ్ళు ఇతరులను మోసం చేయొచ్చు. అప్పుడేమైంది? భయం పుట్టింది. మళ్ళీ అక్కడి నుంచి భయం మొదలైంది, ఎప్పుడేం జరుగుద్దో అన్న అభద్రత మొదలైంది. ఇవన్నీ మనం సృష్టించుకున్నాం. అందుకని ముందు మహాత్ముల ఆత్మజ్ఞానం తర్వాత, దేవుడి తర్వాత, భక్తి తర్వాత, మతం తర్వాతనైనా ముందు మంచిగా బతకండి అని రూల్స్ మనమే పెట్టుకున్నాం. ఇప్పుడు పోలీస్ శాఖను మనమే పెట్టుకున్నాం, కోర్టులు మనమే పెట్టుకున్నాం, న్యాయస్థానాలు మనమే పెట్టుకున్నాం, మొత్తం మిలిటరీ వ్యవస్థలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని రకాల తప్పుల్ని పట్టుకుని ఎన్ని ఉన్నాయో. ఆఖరి హోటళ్ళు ఉన్నాయనుకోండి, హోటల్లో పదార్థాలు కల్తీలు చేస్తున్నారా, శుభ్రతగా వండుతున్నారా లేదా అని ఫుడ్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అన్నిటికీ అన్ని పెట్టుకున్నాం, ఎందుకంటే మనిషి అనేవాళ్ళలోనే చెడు మంచి ఉంది కనుక. ఇప్పుడు ఎవరిని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇన్ని ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా అన్నీ ఉన్నాయి.
ఇన్నున్నా జరిగే కల్తీలు జరుగుతూనే ఉన్నాయి, పట్టుకునే వాళ్ళని పట్టుకుంటానే ఉన్నారు, జైళ్ళల్లో పెడతానే ఉన్నారు, శిక్షిస్తానే ఉన్నారు. అయినా కల్తీలు ఎవరు ఆపట్లేదు, మోసాలు ఎవరు ఆపట్లేదు, అసలు ఏది ఆపట్లేదు. హత్యలు ఆపలేదు, మానభంగాలు ఆపలేదు, మోసాలు ఆపలేదు, కుట్రలు ఆపలేదు, కుతంత్రాలు ఆపలేదు. ఎందుకని? అదే మనిషి లక్షణం. ఎందుకు లక్షణం అంటే స్వార్థము. అయితే మరి స్వార్థం తప్ప అంటే అదే తెలుస్తుందిగా, నాకు నా నొప్పే నాకు తెలుస్తుంది, నా ఆకలే నాకు తెలుస్తుంది, నీ బాధ నాకు తెలియట్లే. అదేంటయ్యా, నీ బాధ నాకు తెలియటం లేదు నిజమే, కానీ తెలుసుకోపోతే ఎట్ట మరి అందరిని ఎట్ట చంపుకుంటూ పోతే, ఇబ్బంది పెట్టుకుంటూ పోతే, బాధ పెట్టుకుంటూ పోతే ఇంకొకటి వచ్చి నిన్నేసేస్తాడు కదా, నిన్ను ఇబ్బంది పెడతాడుగా, నిన్ను మోసం చేస్తాడుగా. అప్పుడు వ్యవస్థ దెబ్బతింటుంది అని మహాత్ములు, నువ్వు నీకు స్వార్థంతో తెలియదు, జ్ఞానంతో తెలుస్తుంది అని చెప్పారు. స్వార్థము అంటే ఏంటంటే శరీర పనితీరు, అర్థము శరీర పనితీరు. నా ఆకలి నాకు తెలిసింది, అది శరీరంకి ఆకలి పుట్టింది, ఆహారం ఇస్తే ఆగుద్ది. నాకేదో చూడాలనిపించింది, కంటికి పుట్టిన ఆకలి, అది చూస్తే ఆకలి తీరిపోద్ది. నాకేదో వాసన చూడాలనిపించింది, అది ముక్కుకు కలిగిన ఆకలి, అది చూస్తే ఆకలి తీరిపోద్ది. నాకేదో వినాలనిపించింది, అది చెవుకు కలిగిన ఆకలి, అది తీరిస్తే అది ఆగిపోద్ది. నాకేదో మన్ని ఇంకా అనుభవించాలనిపించింది, స్త్రీ పురుష కోరికలో, లేదా స్పర్శలో, లేదా ఏసీనో ఫ్యానో ఏదో సంథింగ్, చల్లదనమో వేయడో, అవన్నీ ఆకళ్ళే. ఆకలి తీర్చుకుంటా ఉంటే అవి ఆగిపోతూ ఉంటాయి. అంతవరకు బాగానే ఉంది. కానీ నాకు తెలుస్తున్నాయి, ఆకలి కోసం ప్రయత్నిస్తున్నా, ఆ ప్రయత్నంలో నేను మంచిగా దొరికితే మంచిగా, చెడుగా దొరికితే చెడుగా తెచ్చేసుకుంటున్నా. కానీ ఇక్కడ జ్ఞానంతో ఆలోచించమన్నారు. ఏంటది? వాళ్ళు నాలాంటి వాళ్లే కదా, వాళ్ళు అర్థం కోసమే కదా ప్రయత్నించుకుంటున్నారు, మరి నేను వాళ్ళది లాక్కుంటే ఎలాగని ఆలోచన నీకు ఎందుకు రావట్లేదు అన్నారు. అంటే నాకు రావట్లేదండి, నాది నాకు తెలుస్తుంది, వాళ్ళది నాకు తెలియదు కదా, అందుకు రావట్లేదు అని ఆన్సర్ చెప్పాను నేను. అప్పుడు వాళ్ళు అన్నారు, నీది ఎవడన్నా లాక్కున్నప్పుడు, నీ మీద అలా పడిపోయినప్పుడు, నీ మీద దాడి జరిగినప్పుడు, నీకు అన్యాయం జరిగినప్పుడు, నీకు మోసం జరిగినప్పుడు ఏంటి పరిస్థితి అన్న. అబ్బో చాలా బాధ కలుగుతుందండి అన్న. అప్పుడు చెప్పారు, మరి నీకు ఇంత బాధ కలుగుతున్నప్పుడు నువ్వు చేస్తే వాళ్ళకి అంతే బాధ కలుగుద్ది కదా, అది నీకెందుకు తెలియట్లేదు, ఇప్పుడు తెలుస్తుందిగా అన్నారు. ఇలా జ్ఞానంతో అర్థం చేసుకో. ఎవరు నాకు ఏమీ చేయకూడదు అనుకుంటానో అవి నువ్వేమీ ఇతరులకు చేయకు. ఎందుకని? నాకు ఇవి చేస్తే బాధపడతాను. ఎవరు నాకు ఏది చేస్తే నేను ఆనందపడతానో అవి నువ్వు ఇతరులకు చెయ్యి. ఎందుకంటే అవన్నీ నాకు చేస్తే అందరూ నేను హాయిగా సంతోషంగా ఉంటాను. అందరూ నాకు సహకరిస్తే నేను ఆనందంగా సంతోషంగా ఉంటాను. ఆ విషయం నీకు తెలుసండి. కాబట్టి నువ్వు అందరికీ సహకరించాలి, నీ వాళ్ళంటే వాళ్ళేగా. అవునండి. మరి ఇది ఎక్కడ తెలుస్తుంది నీకు? జ్ఞానంలో తెలుస్తుందండి, శరీరంలో తెలియట్లే. శరీరం ఇంద్రియాలు కదండి, జ్ఞానంలో తెలుస్తుంది. నా జ్ఞానంతో తెలుసుకో. అలాగే నీకు ఎవరైనా సహకరించకపోతే, నిన్ను వ్యతిరేకిస్తే, నీకన్నీ అడ్డుపడిపోయి లాగేసుకుంటే నాకు చాలా దుఃఖం కలుగుతుందండి. కాబట్టి నువ్వు ఆ దుఃఖాన్ని ఇతరులకు కలిగించుకో. ఇది ఎక్కడ తెలుస్తుంది నీకు? జ్ఞానంలో తెలుస్తుంది. ఏంటి? ఇతరులకు బాధ ఉంటుందని, ఇతరులకు ఆనందం ఉంటుందని జ్ఞానంలో తెలుస్తుంది. నాకు బాధ ఉంటుందని, నాకు ఆనందం ఉంటుందని శరీరంలో స్వధర్మంలో తెలుస్తుంది. అదే స్వార్థం. దానికోసమే ప్రయత్నించుకోండి. స్వార్థం అనేది ఏం తప్పు కాదు. అర్థము అంటే నేను జీవించేది నా అర్థవంతమైన జీవితం కోసం, నా కోసం. అప్పుడు జ్ఞానంతో తెలుసుకుంటే సాటి మనుషులది నీకు తెలుస్తుంది. జ్ఞానం అనేది నీలో ఉందా లేదా? ఉందండి, నాకు అర్థమవుతుంది కదండి. అంటే మనిషికి పెట్టబడినటువంటి స్పెషల్ ఎఫెక్ట్ ఆ జ్ఞానము, అర్థమయ్యే వ్యవస్థ. ఇప్పుడు ఈ మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు ఎందుకు వచ్చినాయి, ఎందుకు చేస్తున్నారు, ఈ గురువులు ఎలా ఎందుకున్నారు, ఆ గురువులు అలా ఎందుకున్నారు, కొంతమంది మంచి ఎందుకు చేస్తున్నారు, కొంతమంది చెడు ఎందుకు చేస్తున్నారు, మళ్ళీ భక్తి పేరు మీద, దేవుడి పేరు మీద మళ్ళీ వ్యాపారాలు, మోసాలు, దగలు, కుట్రలు, కుతంత్రాలు ఎందుకు చేస్తున్నారు, కొంతమంది ఏమో త్యాగాలు ఎందుకు చేస్తున్నారు, కొంతమంది నిజం ఎందుకు చెబుతున్నారు, కొంతమంది అబద్ధం ఎందుకు చెబుతున్నారు. ఇలా వచ్చేటువంటి అనేక సందేహాలకే అర్థము. ఎవరికి వాళ్ళు, మీరు చూడండి, ఇప్పుడు నా మతం, నా విధానం, నా పద్ధతి, నా దేవుడు అన్నప్పుడు అది మొత్తం నువ్వు శరీరంతో చేస్తున్నావు. నువ్వు శరీరం లాంటి ఒక రూపాన్ని తయారు చేసుకున్నావు. ఆ రూపం దగ్గర నువ్వు చేసే పనులన్నీ శరీరంతో చేస్తున్నావు. శరీరంతో చేసేవన్నీ కూడా అర్థము. నీ మతాన్ని అలా తయారు చేసుకున్నావు, నీ మార్గాన్ని అలా తయారు చేసుకున్నావు, నీ విధానం, సాంప్రదాయం, పద్ధతి. ఇప్పుడు ఆచార సాంప్రదాయాలు అంటే ఏంటి? శరీరంతో పాటించేయగా. ఆచార సాంప్రదాయాలు అంటే ఏంటి చెప్పండి? నేను ఇలాంటి బట్టలు కట్టుకుంటాను, నేను నా జుట్టు ఇలా పెట్టుకుంటాను, నా మొత్తం నా
శరీర తీరుతెన్నులు ఇలా ఉంచుకుంటాను, ఇదిగో ఈ రంగు బట్టలు మాయి, ఈ రంగు మాది కాదు, ఈ బొట్లు పెట్టుకుంటాను, లేకపోతే ఈ బొట్లు తీసేస్తాను, ఇదంతా ఏంటి? శరీరముతో చేసేవి. మళ్ళీ స్వ అర్థము. అలా భక్తిలో ఆధ్యాత్మికతలో ఎవరికి ఏం అర్థమైందో వాళ్ళు మళ్ళీ దాన్ని శరీరపరంగా మలుచుకున్నారు. నువ్వు మంచిగా ఇతరులతో మంచిగా ఉండాలి అంటే నాకు నొప్పి ఉంది, నాకు సుఖం ఉంది అనేది నీకు శరీరంతో తెలుస్తుంది. ఎదుటివాడికి నొప్పి ఉంటుంది, ఎదుటివాడికి సుఖం ఉంటుంది అనేది నీకు జ్ఞానంతో తెలుస్తుంది. సేమ్ నీకు శరీరంతో తెలిసే విధంగా నీ ఆధ్యాత్మికతని, నీ భక్తిని, నీ విధానాలని, నీ మతం, మార్గం, పేరులతో తయారు చేసుకున్నావు. అది శరీరపరమైంది. అందుకే భక్తి అంతా శరీరము మనసులతో సాగుతూ ఉంటుంది. అది మనమే ఏర్పరుచుకున్న ఆచార సాంప్రదాయాలు. మనమే అన్నప్పుడు మన పూర్వీకులు అయి ఉండొచ్చు, అంతే, ఏం లేదు దానికి. ఆ పూర్వీకులు అన్నప్పుడు మళ్ళీ కాలగణన, కొట్టుకోవటం ఇవన్నీ అనవసరం. మన ముందు తరాల మనుషులు, దాన్ని మనం ఫాలో అయ్యి వెళ్తున్నాం అంతే. ఇప్పుడు కూడా మీరు అన్నీ విని మీకు ఏది నచ్చితే అందులో ఫాలో అవ్వచ్చు, అదేం పెద్ద విషయం లేదు. కానీ మీరు ఎందులో ఫాలో అయినా అది శరీరం మనసుకు సంబంధించింది చూసుకోండి. శరీరము మనసులతోనే వెళ్తుంది, స్వ అర్థములో సాగుతుంది. ఎందుకని? శరీరంతో చేసే పనులు ఆచారం అన్నా, సాంప్రదాయం అన్నా, బట్టలు వేసుకునే విధానం అన్నా, బొట్లు పెట్టుకునే విధానం అన్నా, బొట్లు తీసేసే విధానం అన్నా, ఏదైనా చూడండి, వేషధారణ, నేను ఇలా ఉంటాను, ఈ రంగు నాది, ఇది నాది అనేది అంతా శరీరపరమైనది. అంటే మానవ జీవితం మామూలుగా స్వార్థంతో ఎలా సాగుతుందో సేమ్ అలాగే తయారు చేసుకున్నాం. ఎందుకని మనకు అది తెలుసుకొని, అది తప్పు కాదు, రైటు కాదు. ఇక్కడ ఎవరికి ఎలా తెలుసు అలాగే తయారు చేసుకుంటారు. మళ్ళీ అందులో ఎన్ని రకాల మనుషులు ఉంటారు? మనుషుల లక్షణాలు, గుణాలు, స్వభావాలు ఉంటాయిగా. దాన్ని బట్టి అన్ని రకాల వాళ్ళు అందులోకి వచ్చారు. అన్ని రకాల వాళ్ళు వచ్చి వాళ్ళు ఏది నమ్మారో అది చేస్తున్నారు. ఇప్పుడు క్షుద్ర పూజలు అంటారు, వాళ్ళు నమ్మారు. వామాచారం అంటారు, వాళ్ళు నమ్మారు. ఉగ్రదేవతలు అంటారు, వాళ్ళు నమ్మారు. అసలు దేవతలు, దేవుళ్ళు ఎంత స్పష్టంగా గ్రంథాలు చెబుతున్నాయంటే, అయ్యా వెసులుబాటు కోసం, మానవుడి యొక్క నడక కోసం ఎంతమంది దేవతామూర్తుల్ని, అంటే స్త్రీ దేవతామూర్తుల్ని చేశారు అనుకుందాం ఊరుకునే. ఇంతమందిని చేయడానికి కారణం ఏంటంటే జీవన సౌలభ్యం కోసం. ఇప్పుడు దేవతల్లో వైధవ్యం ఉన్న దేవత కూడా ఒక ఆవిడ ఉంది, అంటే విధవరాలు. ఇప్పుడు పూర్వకాలంలో విధవలు ఎదురు రాకూడదని, ఇప్పుడు కూడా పాపం చాలా మంది భర్త చనిపోయిన వాళ్ళు విధవలు ఎదురు రాకూడదు అంటారు. మరి భార్య చనిపోయిన వాడిని విధవ ఎదురు రాకూడదని చెప్పలేవరు. ఎందుకంటే ఇవన్నీ అప్పట్లో పురుషులు తయారు చేసిన స్త్రీలు ఇళ్లలో ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ నేను విషయాన్ని తప్పుపట్టట్లా, నాగరికత పెరుగుతూ మనం పెట్టుకున్నవన్నీ మార్చుకుంటూ వెళ్తున్నాం, వాటిని కొన్ని పాటించుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు దేవతల్లో వైధవ్యం ఉన్న దేవతను కూడా ఎందుకు పెట్టారు? ధనానికో దేవత, సంతానానికో దేవత, ఇలా అనేక మంది దేవతలను ఎందుకు పెట్టారు? ఉగ్ర దేవతలు, శాంత దేవతలు ఎందుకు పెట్టారు? ఈ మానవ స్వభావాలు. ఉగ్రత్వం మనిషిలో ఉంది. అదే ఇందాక చెప్పుకుంది, కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇలాంటి లక్షణాలు. అంటే ఒక మనిషికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో, మానవ జాతిలో ఎన్ని గుణగణాలు, లక్షణాలు, ప్రవర్తనలు, ప్రదర్శనలు ఉన్నాయో అవన్నీ దేవుళ్ళు దేవతలకు ఆపాదించి పెట్టుకున్నారు. అయితే అన్నింటిలో పెడుతున్నప్పుడు, దాన్ని తయారు చేస్తున్నప్పుడు మహాత్ములు చెప్పారు, అది వామాచారమైనా, అది క్షుద్రమైనా, అది శాంతమైనా, అది మామూలైనా, ఎక్కడ ఏ మతంలో ఏ రకంగా అయినా మహాత్ములు చెప్పారు ఇది కేవలం సౌలభ్యం కోసమే తప్ప, స్త్రీ దేవత అన్నప్పుడు ఒకే శక్తి, అనేక రూపాలుగా ఉన్న చూపిస్తున్నాం అంతే తప్ప అక్కడ మారిపోయేది ఏమీ లేదు. కాబట్టి అందరూ ఒక నమస్కారం చేసుకొని చక్కగా సౌమ్యవంతమైనటువంటి జీవితాలను గడపండి. ఆ క్షుద్రాల వైపు, ఆ వామాచారాల వైపు, ఆ ఉగ్రతల వైపు వెళ్ళకండి. ఎందుకు వెళ్ళకండి అని చెప్పారు? నీలో ఉగ్రత కావాలంటాడు ఎవడన్నా? ఇప్పుడు మనిషిలో కోపం కావాలా, నీకు ప్రేమ కావాలా? జస్ట్ నీ గుణాలయ్యి వాటిని ఊరిని ఆ శక్తికి ఆపాదించి నీకు అర్థమయ్యేలా చెప్పారు. ఆ శక్తి ఎన్ని రకాలుగానైనా వ్యక్తీకరించబడుతుంది అని ఆధ్యాత్మికతలో కూడా అన్ని వ్యక్తీకరణలు చూపించారు. ఇప్పుడు సృష్టి ఎన్ని రకాలుగా వ్యక్తీకరించబడింది? శక్తి, అనంత ఆత్మశక్తి, సృష్టి అంతా అదేగా. అలా దేవుళ్ళు దేవతల్లో కూడా చూపించారు ఊరికనే, కానీ అది ఏకశక్తి. అందుకని సామాన్య మానవులు ఎప్పుడు కూడా మంచిగా, మర్యాదగా, ప్రేమగా, మన్ననగా, ఒకళ్ళకొకళ్ళు సహకారంగా సాగాలి. కాబట్టి శాంతియుతంగా వెళ్ళమని అనంతాత్మతత్వం అర్థం అవ్వనటువంటి మనుషులకి ఒక ఆకారతత్వాన్ని తయారు చేసి చూపించారు. అది ఎవరికాళ్ళు చేసుకుంది. అందులో ఎవరికి నచ్చిన వాళ్ళు ఇప్పుడు చూడండి, కొంతమంది వాళ్ళ గుణాలను బట్టి క్షుద్ర పూజలను ఇస్తాయి. అంటే లోపల క్షుద్రం ఉంది వాళ్ళకి.
కొంతమందికి వామాచారాలు నచ్చుతాయి. ఎందుకని? వాళ్ళలో లోపల ఆ వామాచార భావాలు ఉన్నాయి. అలా ఎవరికి ఏమి నచ్చుతాయి అంటే వాళ్ళ గుణగణాలను బట్టి. తాగుబోతులతో స్నేహం చేస్తారు, తిరుగుబోతులతో స్నేహం చేస్తారు, మంచోళ్ళతో స్నేహం చేస్తారు, చెడ్డోళ్ళతో స్నేహం చేస్తారు. కాబట్టి ఇన్ని రకాలమైనటువంటి విధానాలు ఏంటి, ఎన్ని రకాల దరిద్రాలు ఆధ్యాత్మికతలు ఏంటి, ఇన్ని రకాలు రావటం ఏంటి అంటే యూట్యూబ్లో డైరెక్ట్గా చూపిస్తున్నాడు. పూజలు చేస్తున్నాడు. ఏంటి? మందు పోసి, మాంసం పెట్టి, చేపలు పెట్టి, ఇదంతా నా పద్ధతి అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇంకా రకరకాలు చెప్పడానికి కూడా లేదు. ఇదంతా ఏంటి అంటే మనిషిలో ఉన్నటువంటి దౌర్భాగ్యం. మనకి ఇప్పుడు ప్రశాంతంగా అలా కూర్చోండి. మీరు మనిషి అని ఎవరినో విమర్శించకండి. మీరు ఉత్తములు, నేను ఉత్తముణ్ణి కాదు. అలా కూర్చుంటే మనలో ఎన్ని పుడతాయి కోరికలు, ఎన్ని చెడ్డ ఆలోచనలు పుడతాయి, ఎన్ని మంచి ఆలోచనలు పుడతాయి. వాటిని అణగదొక్కేట్లా మన సెన్సార్ బోర్డు. మన లోపల ఒక సెన్సార్ బోర్డు పనిచేస్తుంది. ఆ పని చేసి కొంచెం మంచోళ్ళు ఏంటి చెడు ఆలోచనలు అణగదొక్కుతారు తప్ప పుడతనేగా నీకు. ఆ పుట్టిన ఆలోచనలన్నీ అమల్లోకి చేసుకొచ్చారు కొంతమంది సన్నాసులు. వాళ్ళు ఎందులో ఉన్నా మనం ఏం చేస్తాం? చెడ్డ పనులు చేసేవాళ్ళు అన్నింటిలోనూ ఉంటారు. అందుకని ఇన్ని రకాలు ఎందుకు వచ్చినాయి అని మీరు దేవుణ్ణో, దేవతనో, మతాన్నో ప్రశ్నించటం కాదు. ఒక్కసారి మీ అంతరంగంలోకి వెళ్తే, మిమ్మల్ని మీరు చూసుకుంటే, రోజుకి సగటున ప్రతి మనిషిలో నుంచి పుట్టేటువంటి 60,000 ఆలోచనల నుంచి 1,20,000 వరకు వచ్చే ఆలోచనలో ఎంత అసహ్యకరమైనవి, ఎంత జుగుప్సాకరమైనవి, ఎంత నీతిమాలినవి, ఎంత నీచమైనవి ఆలోచనలు ఉన్నాయో కూడా మనకు తెలుస్తుంది. వాటిని కొంతమంది అమల్లో పెడుతున్నారు. ఏముంది అందులో? కాదు అనుకున్న వాళ్ళు కొంతమంది మంచిని అమల్లో పెడుతున్నారు. అన్ని రకాలు పెడుతున్నారు. అన్ని రకాల వాళ్ళు దేవుడి పేరు మీద, భక్తి పేరు మీద ఆధ్యాత్మికతలోకి వచ్చారు. ఎందుకంటే అసలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది అదేగా. సృష్టికి మూల కారణ శక్తిని అందరూ ఎతుకుతారుగా. జ్ఞాని ఎతుకుతాడు, అజ్ఞాని ఎతుకుతాడు. ఇప్పుడు సైన్స్లో శక్తి అని చెప్పారు, వాళ్ళేం కాదని చెప్పలేదుగా. ఇప్పుడు నాస్తికులు అన్నాం అనుకో, శక్తి సృష్టి అంతా ఉన్నది శక్తి అని వాళ్ళు చెబుతున్నారు. ఆ శక్తిని వీళ్ళు దేవుడు అని పిలిచారు. ఆ శక్తిని వీళ్ళు ఆత్మశక్తి అన్నారు. ఆ శక్తిని వాళ్ళు బ్రహ్మము అన్నారు. ఆసక్తినే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు అని మనం చదువుకుంటున్నాం. అది మన చదువే కాదు. ఆసక్తినే రూపాలు పెట్టుకున్నారు. వామాచారం అన్నారు, క్షుద్రం అన్నారు, అనేక రకాలు చేశారు. వాళ్ళ ఇష్టం. ఎందుకని అనేక రకాలు చేశారంటే నేను మనుషుల్ని నిందించట్లా, మళ్ళీ చెబుతున్నా. అసలు మీరు కూడా సరైన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే ఏ మనిషిని నిందించరో. మీరు ఒక్కసారి ప్రశాంతంగా కూర్చోండి. వరుసగా ఒక 10 రోజులు మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఎన్ని రకాల చెడ్డ ఆలోచనలు, దరిద్రపు ఆలోచనలు, నీచపు ఆలోచనలు, నికృష్టపు ఆలోచనలు, అసహ్యక ఆలోచనలు, చేయకూడని ఆలోచనలు మనలో పుడతాయి చూడండి. తప్పకుండా పుడతాయి అందులో. అలాగే మంచి కూడా పుడతాయి. మొత్తం అయ్యే పుడతాయి అని కాదు. వాటిని ఆపి మంచిని చేసే పని చేస్తూ ఉంటాం. ఏంటి? సహజంగా మనిషిని మినిమం కొంచెం జ్ఞానం ఉన్నాడు. వాటిని చాలా మంది జ్ఞానం లేని వాళ్ళు ఆపలేరు, జంతువుల్లో ప్రవర్తిస్తారు. అది దేవుడి వైపు వచ్చింది, ఆధ్యాత్మికతలోకి వచ్చింది, భౌతికంలోనే ఉంది. అనాదిగా మతాలు ఉన్నాయిగా. మానవుడు ఉన్న కాడి నుంచి మతాలు, దేవుళ్ళు ఉన్నాయిగా. మరి అయినా పోలీసులు, మిలిటరీలు అన్నీ ఇప్పుడు కూడా నడుస్తున్నాయిగా. ఆఖరికి ఎందుకండి ప్రార్థనాలయాలకే సెక్యూరిటీ పెట్టుకుంటారు. ప్రార్థనాలయాల్లో ఉండీలు ఎత్తుకుపోతారు, ఆ గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోతారు, ప్రార్థనాలయాల్లో దొరికిన వస్తువులు ఎత్తుకుపోతారు, ప్రార్థనాలయాల్లో దేవుడికి పెట్టిన బంగారాలు, నగలు ఎత్తుకుపోతూ ఉంటారు. అక్కడే రక్షణకు అవసరమైంది. నేను విమర్శించట్లా. మనుషులు అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అయితే అన్ని రకాల వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళందరూ మనకంటే భిన్నమైన వాళ్ళు, మనం మంచివాళ్ళం అని మీరు అనుకుంటున్నారా? కాదు. మీ ఆలోచనలను మీరు ఒకసారి చూడండి. లోపలికి వెళ్ళి ఎన్ని రకాల మనుషులు ఉన్నారో అన్ని రకాల ఆలోచనలు మనలో కూడా పుడతానే ఉంటాయి. సృష్టిని అర్థం చేసుకునే విధానం. అందుకే మహాత్ములు చెప్పారు, నీలోకి నువ్వు వెళ్ళు, నీకు మొత్తం అర్థమైపోద్దని. నువ్వు మొత్తం ప్రపంచాన్ని చూడక్కర్లా. అన్నం అంతా ఉడికిందా లేదా అని మొత్తం అన్నాన్ని పిసికి ఒక్కొక్క మెతుకు తీసి బయటపడేస్తే తినడానికి అన్నమే మిగలదు. అలాగే నేను మొత్తం ప్రపంచాన్ని పరిశీలిస్తానని వెళ్తే 100 ఏళ్ళు చచ్చే ఊరుకుంటాం. మనమేం పరిశీలిస్తాం? ఇంకా చావే మనకు మిగులుద్ది. ఎప్పటికీ ప్రపంచం అంతం అవ్వదు. మన పరిశీలన, మన ఆయువు సరిపోదు. అందుకని ఈజియెస్ట్ వే ఏంటంటే నీలోకి నువ్వు వెళ్ళిపో, మొత్తం అర్థమైపోద్ది నీకు. మనిషికి ఒక రోజు నుంచి 60,000 నుంచి 1,20,000 ఆలోచనలు పుడుతున్నాయి అంటే మనిషి జీవించిన 100 సంవత్సరాలు ఎన్ని ఆలోచనలు పుడతాయి చూడండి. ఒకసారి ఊహించండి. ఒక రోజుకి యావరేజ్న 1,00,000 ఆలోచనలు వేసుకోండి, రౌండ్ ఫిగర్గా ఉంటుందని. ఒక రోజుకి 1,00,000 ఆలోచనలు అంటే సంవత్సరానికి 365 × 1,00,000 వేసుకోవాలి.
ఇక ఆ లెక్కలు నేను చెప్పలేను, మీరు వేసుకోండి. అలా మనిషి 100 ఏళ్ళు బతుకుతాడు అంటే 365 ఇంటూ 1,00,000 ఇంటూ 100, మొత్తం సృష్టిలో ఎన్ని ఉన్నాయో అన్ని ఆలోచనలు వస్తాయి మనిషికి. మీరు చూసుకోండి కావాలండి. అనంతమైన ఆలోచనలు వస్తానే ఉన్నాయి. ఈ అనంతమైన ఆలోచనలో ఎన్ని రకాల చెడులో ఎన్ని రకాల మంచిలో వస్తానే ఉంటాయి. అందులో సెన్సార్ బోర్డు బాగా పనిచేసిన వాళ్ళు మంచి వైపు వెళ్దామని ప్రయత్నిస్తూ ఉంటారు. సెన్సార్ బోర్డు సరిగ్గా పనిచేయని వాళ్ళు అవన్నీ ఆచరించేస్తూ ఉంటారు. ఆ సెన్సార్ బోర్డుకి బలం చేకూర్చుకోవడానికే మనం జ్ఞానంగా ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. అంటే ఏం లేదు, మంచిగా ఉందామని మాట్లాడుకుంటున్నాం. మంచిగా ఉందామని పదే 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 గుర్తు చేసుకుంటా ఉంటే సెన్సార్ బోర్డు బలపడి చెడొద్దు 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 అని చెప్తుంది. ఆలోచనలు వస్తాయి, వచ్చినప్పుడు చెప్పుద్ది మనం చెడు చేయొద్దు, చెడ్డ ఆలోచనలు వద్దు అంటే లోపల ఆలోచన పుట్టినా వ్యక్తీకరించొద్దు అని చెప్పుద్ది. వ్యక్తీకరణలోకి మంచినే తీసుకెళ్దామని. ఈ సెన్సార్ బోర్డు సరిగ్గా పనిచేయని వాళ్ళు నిరంతరం చెడుతో తిరిగి చెడు విని చెడోళ్ళతో సహవాసం చేసిన వాళ్ళు, ఆ చెడు ద్వారా లబ్ధి పొంది డబ్బు సంపాదించి సుఖభోగాలకు అలవాటు పడిపోయి వ్యసనాలకు అలవాటు పడిపోయిన వాళ్ళు అలా వెళ్తూ ఉంటారు. వాళ్ళకి సెన్సార్ బోర్డు బలహీనం అయిపోతుంది, చెడు బలపడిపోతుంది. అంతే, తేడా ఏం లేదు ఇందులో. మీరు ఏది వింటారో అది అవుతారు, మీరు ఏది చూస్తారో అది అవుతారు, మీరు ఏది నేర్చుకుంటారో అది అవుతారు, మీరు ఏది గ్రహిస్తారో అది అవుతారు. మొత్తం సృష్టి ఇలా ఎందుకుందన్న ప్రశ్న వేసినప్పుడు మళ్ళీ చెబుతున్నా, ఇన్ని రకాల చెడులు, ఇన్ని రకాల మంచులు, ఇన్ని రకాల మోసగాళ్ళు, ఇన్ని రకాల మంచివాళ్ళు, ఆధ్యాత్మికతలో ఇన్ని రకాల దరిద్రాలు, ఇన్ని రకాల మంచులు, ఇవన్నీ ఏంటి అంటే అన్ని దరిద్రాలు లేవు. మంచివాళ్ళు అయితే మనం ఎక్కడ చెప్పుకుంటాం? మంచివాళ్ళు ఉండబట్టాక ఇంకా చెప్పుకుంటున్నాం. అలాంటి చెడ్డోళ్ళు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, అంతే. అది నీ జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికతలో మోసపోయేవాడు ఎవడయ్యా అంటే ఆశ ఉన్నోడు. ఆశ ఉన్నోడు ఎప్పుడూ మోసపోతాడు. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో దేవుడి పేరు మీద, మతం పేరు మీద, మార్గం పేరు మీద ఎవరైనా సరే నిన్ను మోసం చేయలేరు. ఎందుకని? నీ ఇంటికి వచ్చి నిన్ను మోసం చేయడం ఎలా కుదురుతుంది? నువ్వు నమ్మితే, నువ్వు అనుసరిస్తే, నువ్వు పిలిచి కూర్చోబెట్టుకుంటే, మాకు చెప్పండి అంటే నువ్వు దాన్ని నమ్మి వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటా వెళ్తే తప్ప నిన్ను మోసం చేయడం ఎలా కుదురుతుంది? అదే భౌతిక మోసం అనుకోండి, పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. భౌతిక మోసాలు డైరెక్ట్గా బయటపడిపోతాయి. ఇప్పుడు అప్పు తీసుకున్నాడు ఇవ్వలేదు, దానికి పద్ధతి ఉంది, విధానం ఉంది, చట్టాలు ఉన్నాయి. ఏదో నిన్ను వచ్చి కొట్టాడు అనవసరంగా, దానికి వ్యవస్థ ఉంది. ఆధ్యాత్మిక మోసానికి ఎక్కడ ఆధారత దొరకదు. కారణం ఏంటంటే అది నీ అంతటా నువ్వు వెళ్ళి నిన్ను మోసగింప చేసుకుంటున్నావు. అది నీ ఎరుక. నువ్వెందుకు మోసగింప చేసుకుంటున్నావు అంటే నువ్వేదో గేలం వేసి ఆ గేలానికి చిన్న ఎర్రను గుచ్చి పెద్ద చేపను పెట్టేద్దాం అనుకుంటున్నావు. అందుకని ఆశ ఉన్నవాడు మోసపోతాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆశ ఉన్నవాడు మోసపోతాడు, జ్ఞానం ఉన్నవాడు మేలుకొంటాడు. వాడు మోసం చేయడు, మోసపోడు, మేలుకొంటాడు. జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు సూర్య వెలుగు ఎలా పగలు ప్రపంచాన్ని నింపేసిందో జ్ఞాన వెలుగు ఎప్పుడు అతడి జీవితాన్ని, ఆమె జీవితాన్ని నింపి నడుపుతూ ఉంటుంది. అసలు అంధకారం అనేదే ఉండదు, డౌట్ ఉండదు, అసలు ఎక్కడ వాళ్ళకి సందిగ్ధావస్థ ఉండదు. హాయిగా వాళ్ళు సాగిపోతే వెళ్ళిపోతారు. కష్టం వచ్చినా ఎదుర్కొంటారు, నష్టం వచ్చినా ఎదుర్కొంటారు. ఎందుకంటే జీవితంలో కష్ట నష్టాలు సహజం. సూర్య వెలుగులో వాళ్ళ జీవితం వాళ్ళకి కనపడతా ఉంటుంది, వాళ్ళు స్పష్టంగా ఉంటారు. ఆశ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే పగలు రాత్రిగా ఉంటుంది, ఇది వచ్చిపోతూ ఉంటుంది. వాళ్ళు అనుకున్నవన్నీ జరిగి ఆశలన్నీ తీరిపోతేనేమో సూర్య వెలుగులా పట్టపగల్లా ఉంటుంది. వాళ్ళు అనుకున్నవి తీరకపోతే ఇప్పుడు అవి పొందాలి అని కాంక్షలో చెమ్మ చీకటి చేసుకొని రాత్రిలో చేసుకొని మనకు వెలుగు ఎవరు చూపిస్తారని టార్చ్ లైట్లు పట్టుకు తిరిగి దీపాలు వెలిగించుకొని దుకాణాలు ఓపెన్ చేసిన వాళ్ళందరి కోసం ఎదుగుతూ ఉంటారు. కాదు, ఎప్పుడూ నిజమైన గురువులు నీ జీవితంలో నిక్కచ్చైనటువంటి సూర్య వెలుగును ఉంచుతారు. అది జ్ఞానము. గురువు గురువు కాదు, జ్ఞానము గురువు. ఆ జ్ఞానం ఏంటి? మళ్ళీ నీలో వెలిగే జ్ఞానము. ఎవరిలోనో వెలిగే జ్ఞానం నీ గురువు కాదు. ఇప్పుడు ఒక మహాత్ముడు, ఒక మహానుభావుడు, ఒక రమణ మహర్షి, లేకపోతే ఇప్పుడున్న మహాత్ములు ఎంతో మంది ఉన్నారు, చెబుతున్నారు. మహానుభావులు నిస్వార్థంగా చెబుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళలో ఉన్న జ్ఞానం నీ జ్ఞానం ఎందుకు అవుద్ది? వాళ్ళని నువ్వు గురువు గారని పిలవచ్చు, మహాత్ముడని పిలవచ్చు, వాళ్ళని అనుసరించవచ్చు, కానీ జ్ఞానం ఆయనలో ఉంది. ఆయనలో ఉంది కనుక ఆయన చక్కగా తప్పు చేయకుండా, ఆచరించకుండా, మంచిగా జీవించకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన జీవితంలో చిన్న మచ్చకూడలేదు. మరి నీ జీవితం మొత్తం చిల్లులే, మచ్చలే. అది నీ జ్ఞానం అవ్వాలి.
నీ జ్ఞానం అవ్వాలంటే వాళ్ళు చెప్పిన దాన్ని నువ్వు తీసుకొని నీలోకి పెంచుకొని పట్టపగలు సూర్య వెలుగు ఎలా ఉంటుందో అలా ఎప్పటికీ నీ జీవితంలో అంధకారం రానటువంటి జ్ఞాన వెలుగును ఉంచుకోవాలి. అలా నువ్వు తయారవ్వాలి. నిన్ను నువ్వే తయారు చేసుకోవాలి. బయట నుంచి నిన్ను ఎవరు తయారు చేయలేరు. బయట మనకు అందించగలరు. రైతు బజార్లో కూరగాయలు ఉన్నాయి, నువ్వు వెళ్ళి కొనుక్కోవాలి. లేదా నీ ఇంటికి పాపం సైకిల్ వేసుకు తొక్కుంటూ వచ్చాడు అనుకోండి పని, అప్పుడైనా నువ్వు బయటకు వచ్చి కొనుక్కోవాలి. అప్పుడైనా నువ్వు డబ్బులు చెల్లించి కొనుక్కోవాలి. ఎప్పుడైనా ప్రయత్నం నువ్వు చేయాల్సిందే. అది నువ్వు రైతు బజార్కి వెళ్ళి తెచ్చుకున్నా అంతే, నీ ఇంటికి వచ్చినంతే నువ్వు దాని మూల్యం చెల్లించి నువ్వు దాన్ని తీసుకొని నువ్వే వండుకొని నువ్వే తినాలి. నువ్వు కొనుక్కున్నా మళ్ళీ ఉపయోగం లేదు. నువ్వు కొనుక్కున్నావు కానీ వండుకోలేదు. కూరగాయలు కొనుక్కున్నావు కానీ వంట వండలేదు, కూర చేయలేదు, ఎలా తినగలవు? ఆ 2 రోజులు అక్కడ పెడితే కుళ్ళిపోతాయి, పనికిరావు. 4-5 రోజుల తర్వాత కూరగాయలు పారేయటమే, వండుకోపోతే పనికిరావు. అలాగే జ్ఞానం నీకు అందింది, విన్నావు, కానీ ఆచరించకపోతే పనిచేయదు. 4 రోజుల తర్వాత అది కూడా బయటకు పోద్ది, మర్చిపోతావు అసలు. అందుకే ఎంతో మంది మహాత్ములు వేల లక్షల సంవత్సరాల నుంచి ఈ ఆధ్యాత్మిక ఆత్మజ్ఞాన సంపదను అందిస్తూనే ఉన్నా, ఈ దైవీ సంపదని ప్రజలకు అందిస్తూనే ఉన్నా, మతాల పేరుతో, మార్గాల పేరుతో, విధానాల పేరుతో, పద్ధతుల పేరుతో రకరకాలుగా అందిస్తూనే ఉన్నా మనుషులు దాన్ని ఆచరించటం లేదు గనుక అది మర్చిపోయి వదిలేసి మళ్ళీ తప్పులతోనే జీవిస్తున్నారు. తప్పులతో జీవించడం లేదని అనకండి. వెళ్ళి కోర్టు కేసులు ఎన్ని ఉన్నాయో చూడండి. కోర్టులో ఒక 100-200 సంవత్సరాలు ఇప్పటి నుంచి వరుసగా తీర్పులు చెప్పినా ఉన్న కేసులు అవో. ఏంటి ఇప్పుడు పెండింగ్లో ఉన్న కేసులు, కొత్త కేసులు కాదు, ఇవాళ వచ్చే కేసులు కాదు. ఇప్పటి వరకు పెండింగ్లో తీర్పులు చెప్పకుండా సమయం చాలక ఉంచబడినటువంటి కేసులు ఏమున్నాయో అవి ఒక 200-300 సంవత్సరాలు చెప్పినా కూడా మన దేశంలో ఇదేరో అన్ని ఉంటాయి కేసులు. పోలీసు వ్యవస్థ, మిలిటరీ వ్యవస్థ, అన్ని రకాల డిపార్ట్మెంట్ల మీద నిఘా వ్యవస్థలు ఉన్నాయి. ఇదంతా ఎందుకుంది? మనం మంచివాళ్ళం కాదు కనుక. మనమే మళ్ళీ మనుషులంటే ఎవరు? మీరు నేనే, మనలాంటి వాళ్ళు అందరూ. అందుకని ఇక్కడ ఉద్ధరేదాత్మదాత్మానం మహాత్ములు చెప్పింది అది. నీ స్వీయ ఆత్మను నీ ఆత్మ చేతనే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అని చెప్పారు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఎందుకని? ఎవరు ఎంత చెప్పినా నేను మారాలి అని నువ్వు అనుకోకపోతే, నిన్ను మంచిలో నువ్వు ఉంచుకోకపోతే, నీ సెన్సార్ బోర్డు బలాన్ని పెంచుకోకపోతే, నీకు తత్వం అర్థమవ్వకపోతే, నేను అనంత ఆత్మస్వరూపుడను స్వరూపురాలను అనే భావనలోకి నువ్వు వెళ్ళకపోతే నువ్వు మంచిని అసలు ఆచరించలేవు. ఎప్పుడు మంచి నువ్వు చేయాలి. మంచిని బయట చేయమని చెబుతారంటే వాళ్ళు ఏం చేయగలరు? అందుకని ఇక్కడ గురువు వ్యక్తి కాదు, గురువు ఆకారం కాదు, గురువు మనిషి కాదు, గురువు జ్ఞానం. అది కూడా నీలో ప్రవేశించిన జ్ఞానం, నీకు అర్థమైన జ్ఞానం, నిన్ను మార్చగలిగిన జ్ఞానం. నిన్ను మార్చలేని జ్ఞానం మళ్ళీ నీ గురువు కాదు. కూరగాయలు కొన్నావు, పక్కన ఇంట్లో పెట్టావు, వంట వండలేదు, 4 రోజులు కుళ్ళిపోయి పారేసావు. ఇప్పుడు కూరగాయలు పోయి, డబ్బులు పోయి, వంట లేదు, ఏంటి ఉపయోగం? అలాగే ఏదో జ్ఞానాన్ని విన్నావు, 4 రోజులు పక్కన పెట్టుకున్నావు ఊరుకునే దాన్ని, తర్వాత మళ్ళీ నీ జీవితం నువ్వు మామూలుగా జీవించుకుంటూ పోయావు, జ్ఞానం మర్చిపోయావు. ఆ విన్న కాలము వృధా. నీకు విన్న కాలము వృధా, ఆచరించవు, జ్ఞానం తెలుసు అంటావు. ఇలాంటి మిథ్యా మనుషులు చాలామంది ఉన్నారు. అంటే మిథ్యావాదులు వీళ్ళు. అంటే జ్ఞానం తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు, జ్ఞానం తెలిసినట్టుగా జ్ఞాన ఉపన్యాసాలు బోల్డ్ చెబుతూ ఉంటారు నాబోటోళ్ళే. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి వ్యక్తీకరణలో జ్ఞానం ఉండదు, మోసాలే ఉంటాయి, స్వార్థమే ఉంటుంది. అలా మీకు మీ చుట్టూ బోల్డ్ మంది తగులుతారు. అందుకని చాలా మందికి మంచి తెలుసు, జ్ఞానం తెలుసు కొంతవరకు. సంపూర్ణ ఆత్మజ్ఞానం తెలియకపోయినా ఇది తప్పు, ఇది రైటు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని దేశకాల పరిస్థితుల్లో ఏర్పరచబడినటువంటి చట్టాలు, న్యాయాలు, ధర్మాలు తెలుసు, కానీ పాటించరు. అందులో లొసుగులు ఎతికి ఎలా వెళ్దామని చూస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఏంటి? జ్ఞానం తెలుసు కానీ ఆచరించరు. అంటే మిథ్యాజ్ఞానులు వీళ్ళు. ఇప్పుడు జ్ఞానం తెలిసినాక ఆచరించినప్పుడు ఉపయోగం ఏముంది? అలాంటి వ్యక్తులు మీకు అనేక మంది కనపడతారు. అందుకే మీకు ఇన్ని ప్రశ్నలు, ఎలాంటి వాళ్ళు ఎందుకున్నారు, అలాంటి వాళ్ళు ఎందుకున్నారు, ఇవి ఎందుకు వచ్చినాయి, అవి ఎందుకు వచ్చినాయి అంటే ఉంటారు. ఇది సృష్టి సహజం. నువ్వు ఎలా ఉంటావు, నేను ఎలా ఉంటా, అంతే మన ఇద్దరం చూసుకోవాల్సింది. నీది నువ్వు చూసుకోవాలి, నాది నేను చూసుకోవాలి. ప్రపంచం ఎప్పుడు ఇలాగే ఉంటుంది, అదేం మారదు. అందులో ఎప్పుడు మంచి చెడులు ఉంటాయి. రాత్రి పగల ఎలా ఉందో అలాగే ఎప్పటికీ సృష్టి ఇలాగే ఉంటుంది. ఎప్పటికీ సృష్టి మొత్తం పగల్లోకి వెళ్దాం, మొత్తం రాత్రిలోకి వెళ్దాం.
అది రాత్రి పగల వల్ల అటు ఇటు నడుస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే భూగోళం మీద సృష్టి నిలబడాలంటే మొత్తం పగలుంటే వేడికి సృష్టి అంతమైపోద్ది, మొత్తం రాత్రి అయితే చల్లదనానికి సృష్టి అంతమైపోద్ది, సృష్టి ఉండటం కుదరదు. కాబట్టి ఆ బ్యాలెన్స్లో వెళ్తుంది అది. అలాగే జ్ఞానాన్ని నువ్వు పగటి వెలుగు వలే జ్ఞానాన్ని నువ్వు నీ లోపల చొప్పించుకో. అంతే తప్ప సృష్టి మార్చేద్దాం, సృష్టిలో ఏదో జరుగుద్దని అనుకోబాకు. ఎందుకంటే నువ్వు ఎంత ట్రై చేసినా మళ్ళీ కొత్త వాళ్ళు పుడుతుంటారు, జనరేషన్లు కొత్తవి వస్తాయిగా. ఆ పుట్టినోళ్ళు స్వ అర్థంతోనే పెరుగుతారు, ఎందుకని ముందు వాళ్ళకి తెలిసే శరీరమేగా. మళ్ళీ వాళ్ళందరూ జ్ఞానం నేర్చుకొని తెలుసుకొని ఆత్మజ్ఞాన సంపన్నులు అవ్వాలంటే ఈ జన్మలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కుదరొచ్చు, కుదరకపోవచ్చు. ఇప్పుడు మనిషి అనేవాడు పుట్టుక లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి 800 కోట్ల మంది ఇలాగే ఉంటారు, స్థిరంగా ఉంటారు, ఇంకా కొత్త మనుషులు రారు అంటే వీళ్ళని మార్చడానికి ట్రై చేయొచ్చు, ప్రయత్నించవచ్చు. అనేక మంది మహాత్ములు వెళ్ళిపోయి లక్షల మంది ప్రయత్నాలు చేయొచ్చు. కాదుగా కొత్త జనరేషన్స్ పుడతానే ఉంటాయి, ఇక మళ్ళీ పిల్లలు వస్తారు, వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, పెద్దోళ్ళు అవుతూ ఉంటారు. అలా ఎదుగుదలలో శరీరమే నేనేది కదా అందరికి అనిపించేది. అందుకని ఇలా ఎవరికి వాళ్లే తెలుసుకోవాలి తప్ప సృష్టి ఎప్పుడు ఇలాగే సాగుద్ది, సృష్టి ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఎందుకంటే కొత్త జనరేషన్స్ వస్తానే ఉంటాయి కాబట్టి, కొత్త పిల్లలు కొత్త మళ్ళీ మనుషులు వస్తానే ఉంటారు కాబట్టి ఎవరికి వాళ్ళు ఆవిష్కరించుకోవాలి, అది నీకు నువ్వే ఆవిష్కరించుకోవాలి. ఇలా ఎందుకు ఉందని అడగకూడదు అసలు. అందుకని ఇక్కడ ఇన్ని రకాల వాళ్ళు ఎందుకున్నారని ప్రశ్న ఇవ్వకండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆత్మజ్ఞానం అనేది ఏదో గొప్పది అనుకోబాకండి, అసలు ఏది గొప్పది కాదు, అది ఉన్న సత్యం అంతే, ఉన్న శక్తి అది. ఇందులో గొప్పతనంలో ఇప్పుడు ఆత్మజ్ఞానం అన్నా, దేవుడు అన్నా, మతం అన్నా, భక్తి అన్నా ఏవో గొప్ప కార్యాలు చేస్తున్నావు అని అనుకోబాకండి. సృష్టి మొత్తానికి మూలమైన శక్తి అది, అది నువ్వే. ఆ శక్తి యొక్క వ్యక్తీకరణ ఇక్కడ మట్టి కణం ఎలాంటిదో, ఒక ఆకు ఎలాంటిదో, ఒక చిన్న పురుగు ఎలాంటిదో, మనం అంతే. మొత్తం అన్ని ఆ పరమ పవిత్రమైనటువంటి సృష్టి శక్తే. అప్పుడు ఇందులో గొప్పతనం ఎక్కడుంది? గొప్పదే అనుకోబాగా. గొప్పదే అనుకుంటే నువ్వు ఎప్పటికీ దాన్ని పొందలేవు. ఆ శక్తినైనా, దేవుణ్ణైనా, దేన్నైనా, నువ్వు గురువునో, ఒక దేవుణ్ణో, ఒక మతాన్నో, ఒక విధానాన్నో గొప్పదే ఆకాశంలో పెట్టావనుకో, గొప్పదే అంటే అర్థం ఏంటి? నేను పొందలేను అని. నువ్వు పొందితే అది సహజమైపోద్ది నీకు. నువ్వు పొందగలిగినప్పుడు ఏమవుద్ది? అది నీకు సహజమవుద్ది. అది నీకు సహజంగా అర్థమైనప్పుడు నువ్వు పొందగలుగుతావు, అదే జ్ఞానం. కాబట్టి అది గొప్పది కాదు. సృష్టి అంతా ఉన్నది అదే అయినప్పుడు గొప్పదేమవుతుంది? ఎలా అవుతుంది? మొత్తం సృష్టి అంతా అదే కదా. ఇక్కడ దుమ్ము ధూళి కణం మనం నీచం అనుకుంటున్న సమస్తం కూడా అదే కదా. అది లేకుండా ఏది ఉండడానికి లేదు కదా, ఉన్నది ఒకటే శక్తి కదా. ఆ శక్తినే దేవుడు అంటున్నాం, ఆ శక్తినే ఆత్మ అంటున్నాం, ఆ శక్తినే బ్రహ్మం అంటున్నాం, ఆ శక్తినే అన్ని మతాలు రకరకాలుగా చెప్పుకుంటున్నాయి కదా. అప్పుడు అది గొప్పది ఎలా అవుతుంది? దాన్ని గొప్పదాన్ని చేయకు. సహజ జ్ఞానంలో నీ స్థితిలో నీ ఎత్తుకు దించుకొని సహజత్వంలో అర్థం చేసుకో, అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు పొందగలుగుతావు. అలానే దాన్ని తక్కువ చేయకు, దాన్ని ఎక్కువ చేయొద్దు అన్నాం కదా అని తక్కువ చేయకు. ఎందుకనంటే అది తక్కువ అయితే పనికిరాందని నువ్వే పొందవు నువ్వు దాని మీద నీకు ఇష్టత ఉండదు. అది తక్కువ కాదు, అది ఎక్కువ కాదు, అది సమము, సమానత్వము అంటే ఇది. అది సమము. సమము అంటే ఏంటి? సహజత్వము. ఉన్నదంతా అదే అయినప్పుడు సహజత్వం కాకేముంది? అందుకని దాన్ని ఎక్కువ చేసిన వాళ్ళు దాన్ని పొందలేరు, దాన్ని తక్కువ చేసిన వాళ్ళు దాన్ని పొందలేరు. అందుకని దాన్ని ఎక్కువ చేసిన వాళ్ళందరూ బాగా ఎక్కువ చేసేసి భక్తి పేరుతో భక్తి అనేటువంటి విధానాలు ఏర్పరచుకొని మనం కోరుకుంటూ దాన్ని వెనకబడుతూ ఉంటాం. కోరికలు కోరుకుంటూ, ఏంటి? శరీరపరమైన కోరికలు కోరుకుంటూ. నువ్వు కోరుకున్నంత మాత్రాన ఇవ్వబడేది ఏమీ లేదు ఈ సృష్టిలో. నువ్వు చేసింది నీకు తిరిగి వస్తుంది అంతే. నువ్వు కోరుకున్నావు కదా, నీకేమి ఎవరు ఇక్కడ. నువ్వేం చేసావో అది నీకు తిరిగి వస్తుంది, అదే కర్మఫలం. దాన్ని తక్కువ చేసిన వాళ్ళు అంటే ఇప్పుడు అసలు ఈ భక్తి ఏంటి, పిచ్చి ఏంటి, వీళ్ళంతా పిచ్చోళ్ళలాగా ఉన్నారు, ఆత్మజ్ఞానం ఏంటండి పిచ్చగా తిరుగుతారు వీళ్ళు, హాయిగా ఎంజాయ్ చేస్తూ బతక్క చక్కగా డబ్బు సంపాదించుకొని వ్యాపారాలు పెట్టుకొని హాయిగా బతుకుదాం. ఓకే, తప్పే ఉంది, బతుకు. అలా తక్కువ చేసిన వాళ్ళు దాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు, పొందలేరు. అలా వాళ్ళు అనుకున్నవన్నీ ఏదో చేసుకొని చనిపోతారు. ఎందుకంటే చావు ఇద్దరికి సమానమేగా. ఇప్పుడు ఎక్కువ చేసుకున్న వాళ్ళు పొందలేరు. ఎందుకని? భౌతిక కోరికలు కోరుకుంటూ దాన్ని నమ్ముతారు, ఉందని నమ్ముతారు, కానీ నాలో ఉందని నమ్మరు. నాకంటే గొప్పదే, అది ఎక్కడో ఉందని నమ్ముతారు. దాన్ని నాకు అన్ని తీర్చు అని నిరంతరం అడుగుతూ అలా సాగుకి వెళ్ళిపోతారు. ఇప్పుడు దాన్ని తక్కువ చేసిన వాళ్ళు అసలు దాన్ని పట్టించుకోరు. అబ్బాయి ఇదంతా వచ్చి మూఢత్వం, మూర్ఖత్వం, అబ్బాయి వేస్ట్ అండి ఇళ్ళు అంటారు అని
భౌతికంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతికి వాళ్ళు అనుకున్నవన్నీ చేసి చచ్చిపోతారు. ఇద్దరూ ఒక చావుకి వెళ్తారు. దాన్ని తక్కువ చేయక ఎక్కువ చేయక అది నేనే అని సహజత్వంలో తెలుసుకున్న వాళ్ళు మాత్రమే దాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే అది నువ్వే కాబట్టి. ఇందులో అబద్ధమేం లేదు. ఎవరికైనా అది నువ్వే. చేమకైనా అది నువ్వే, దోమకైనా అది నువ్వే, మట్టికైనా అది నువ్వే, చెట్టుకైనా అది నువ్వే, పుట్టకైనా అది నువ్వే, గుట్టకైనా అది నువ్వే, నదికైనా అది నువ్వే, సముద్రానికైనా అది నువ్వే, నక్షత్రానికైనా నువ్వే, గ్రహానికైనా అది నువ్వే, గోళానికైనా అది నువ్వే, నాకైనా అది నువ్వే, నీకైనా అది నువ్వే, ఎవరికైనా అది నువ్వే. కాబట్టి నీ వరకు నువ్వు తీసుకో, మిగిలిన మనకెందుకు? వాటి గురించి మనకు తెలియదుగా. నేను అది అయిపోతే అయిపోయింది, ఇక నాట అయిపోయింది. కాబట్టి నీ సహజత్వంలో దాన్ని తీసుకొని అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి భావనలోకి వెళ్తానికి ప్రయత్నించు. ఇప్పుడు అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ అంటే అదే మళ్ళీ గొప్పతనం కాదు. ఒకవేళ నాకు ఆత్మసాక్షాత్కారం అయింది, ఆత్మానుభవం అయింది అనుకోండి, అది గొప్పతనం కాదు. ఎందుకని అందరూ నాలాంటి వాళ్ళేగా. ఇక్కడ నాకంటే భిన్నమైంది, ఆ శక్తి కంటే భిన్నమైంది ఏముంది? వాళ్ళకి అయిందో లేదో నాకెందుకు? నాకు అయినప్పుడు నాకు మొత్తం ఒకటిగానే ఉందిగా. అప్పుడు వేరే ప్రపంచమే కనపడదుగా. ఇప్పుడు నేను నిద్రపోయాను, సృష్టి లేదు. నేను నిద్ర మెలకు వస్తేనే సృష్టి ఉంది. నేను నిద్రపోయినప్పుడు అసలు సృష్టియే లేదు కదా. దాని గురించిన ఆలోచన నాకు ఎక్కడుంది? నేను నిద్ర లేచినాక సృష్టి కనపడింది, అప్పుడు దాని గురించిన ఆలోచన వచ్చింది. అలాగే నేను అనంతాత్మస్వరూపుడను, నేను అనంతాత్మస్వరూపురాలను అనేటువంటి ఎరుక నాకు కలిగినప్పుడు సృష్టిలో వీళ్ళంతా ఆ ఎరుకను పొందలేదు, వీళ్ళంతా అజ్ఞానులు అనే భావం ఎప్పటికీ కలగదు. ఎందుకంటే అది ఏకశక్తి భావనగా ఉంటుంది. నిద్రపోయినప్పుడు సృష్టి ఎలా లేదో అలా ఏకశక్తి భావనగా ఉంటుంది. అక్కడ విమర్శ ఉండదు, పరిశీలన ఉండదు, అంటే ఎదుటి వాళ్ళ గురించి ఏం ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. అదొక స్థితి. శరీరపరంగా శరీర ధర్మాలు అందరం పాటిస్తాం. కాబట్టి ఇప్పుడు ఆత్మజ్ఞానం అన్నా, దేవుడు అన్నా, దైవశక్తి అన్నా, విశ్వశక్తి అన్నా, ప్రకృతి శక్తి అన్నా, ఆత్మశక్తి అన్నా, బ్రహ్మము అన్నా, లేదా సైంటిస్టులు ఒట్టి శక్తి అన్నా సృష్టి మొత్తానికి ఆధారమై ఉన్నది. అది ఉన్నదే, ఉన్నదాన్నే తెలుసుకుంటున్నాం మనం. అది గొప్పది కాదు, తక్కువది కాదు, అది మనమే. సహజమైనది, సహజంగా ఉన్నది. అది సహజంగా ఉన్నది, లేనిది కాదు, అది సాధించవలసింది కాదు. ఉన్నదని తెలుసుకుంటే చాలు. అందుకని ఆ సహజత్వ జీవనం జీవించండి. ఎందుకు ఇన్ని రకాలు ఉన్నాయి, ఇంతమందిని ఎందుకున్నారు, ఇన్ని మోసాలేంటి, ఇన్ని కుట్రలేంటి, మళ్ళీ దైవీ మార్గాలలో కూడా ఇన్ని రకాలేంటి అనే ప్రశ్న అసలు అనవసరం. ఎందుకనంటే ఒక మనిషికి ఎన్ని రకాల ఆలోచనలు లోపల వస్తాయో మిమ్మల్ని మీరు గమనించుకోండి కూర్చొని. అందులో మనం సెన్సార్ చేస్తున్నాం అంతేను. నీచాతి నీచమైన ఆలోచనలు బోల్డ్ వస్తాయి మనకు కూడా, అలాగే మంచి ఆలోచనలు వస్తాయి. కానీ వ్యక్తీకరించేటప్పుడు జ్ఞానము కలిగిన వ్యక్తి, అంటే పగటి వెలుగు వలె, ఇక రాత్రి రాదాల జీవితంలో జ్ఞాన వెలుగు వాళ్ళలో ప్రవేశించినప్పుడు వాళ్ళు నీచమైన ఆలోచనలు అని తెలుసుకొని గుర్తించి వాటిని ఆపేస్తారు, వ్యక్తీకరింప చెయ్యరు. మంచి ఆలోచనలే వ్యక్తీకరింప చేస్తారు. సింపుల్, జ్ఞాన వెలుగు చేసే పని అది. చీకట్లో ఏమైంది? చీకట్లో నీచమా ఏమీ తెలియదు కదా, ఇక చీకటి కదా అది. మూఢత్వం, మూర్ఖత్వం చీకటి అంటే. అందుకని వాళ్ళు అన్ని పనులు చేసేస్తారు. జస్ట్ చీకట్లో మనకైనా చూడండి, నడక ఎలా ఉంటుంది? నడక సరిగ్గా ఉండదుగా. చీకట్లో మనం చక్కగా వెలుగులో లాగా వెళ్ళిపోగలమా? వెళ్ళంగా. అదే జరుగుతుంది అక్కడ. అందుకని జ్ఞాన వెలుగు సహజత్వం. అది మీలో నింపుకొని ఆ జ్ఞాన వెలుగుని తెలుసుకొని ఆ ఉన్న శక్తి ఏదో నేనే అనుకొని హాయిగా అలా నేను ఆ శక్తిననే భావనలోకి వెళ్ళడానికి ప్రయత్నించుకొని శరీర భావంలో నాకు అవసరమైనవన్నీ మంచిగా ధర్మంగా సమకూర్చుకుంటాను, చెడులోకి నేను వెళ్ళను అనే జ్ఞాన వెలుగుని ఎప్పుడూ లోపల ఉంచుకోవటమే. అంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆత్మజ్ఞానం పెద్ద గొప్ప విషయము కాదు. అసలు ఈ దేవుడు మనం మాట్లాడుకునేటువంటి భక్తి ఏది కూడా గొప్ప విషయం కాదు. అది నువ్వే, ఆ శక్తి అంతా నువ్వే. అది సహజత్వము. సృష్టి మొత్తం ఉన్నటువంటి సహజ స్థితి అది. ఆ సహజ స్థితిలో ఇమిడిపో. దాన్ని గొప్పదాన్ని చేసి ఆకాశంలో పెట్టకో, పొందలేవు. అది దాన్ని తక్కువ దాన్ని చేసి నేల మీద ఇసిరేయకో, పొందవో. రెండు రకాలుగాను చావు తప్పదు. శరీరం మరణించి వెళ్ళిపోద్ది ఎలా ఉన్నా. అందుకని శరీరం మరణించే లోపల ఆ సహజ స్థితిని పొందు. అది నీ సహజ స్థితి. సృష్టి అంతా సహజంగానే ఉంది, న్యాచురల్గా ఉంది. ఆ న్యాచురల్ స్టేట్ని అర్థం చేసుకోవటమే మనం చేయాల్సిన పని. తప్పులు ఒప్పులు ప్రపంచంలో శరీరపరంగా మనిషి పరంగా
పరిమితిలో చూసినప్పుడు తప్పులు ఒప్పులు కనపడుతూ ఉంటాయి. వాటితో మనకు పని లేదు. ఉంది పని ఎక్కడుంది? నీ లోపల తప్పులు సరి చేసుకో. ఆ ఛాన్స్ నీకుంది. బయట తప్పులు మనం ఏం చేయలేం. అసలు అటు జోలికి వెళ్ళొద్దు, వాటిని చూడొద్దు. ఒకవేళ అవి మనకట అడ్డం వచ్చినాయి, తప్పుకొని వెళ్ళు. కాదు భరించాల్సి వచ్చింది, కర్మ అనుకొని వెళ్ళు. అంతకు మించి చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం మళ్ళీ ఒకటి పనిచేస్తుంది అక్కడ. కాబట్టి సహజత్వాన్ని సహజంగా తీసుకోండి. ఇన్ని రకాలు ఎందుకున్నాయని అనుకోబాకండి, అడగబాకండి. ఆత్మజ్ఞానాన్నో దైవత్వాన్నో తీసుకెళ్లి ఆకాశంలో అసలు పెట్టబాకండి. అది నీ సహజ స్థితి. ఇది నేను చెబుతుంది కాదు, తత్వమసి, అది నీవే అయి ఉన్నావు అని పూర్వీకులైన పెద్దలు చెప్పిందే. పెద్దలు చెప్పిన మాట. అయమాత్మా బ్రహ్మ, అది పెద్దలు చెప్పిన మాట. నేను ఆత్మస్వరూపమైనటువంటి బ్రహ్మమును నేనే. అహం బ్రహ్మస్మి, ఆ బ్రహ్మమును నేనే. ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానమే బ్రహ్మము. మనలో పనిచేస్తున్నటువంటి సూర్య వెలుగు లాంటి వెలుగు ఏదుందో, చీకటి రానివ్వకుండా మనలో సంపూర్ణంగా జ్ఞాన వెలుగు ఏది ప్రకాశిస్తుందో ఆ ప్రజ్ఞానమే బ్రహ్మము. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం అదే. ఏంటది? జ్ఞానము. ఆ జ్ఞానమే సత్యము. ఎంత ఉంది అది? అనంతం. దాన్నే బ్రహ్మము అని పిలిచాము. 4 ఒకటేను. సత్యము, జ్ఞానము, అనంతము, బ్రహ్మ 4 కలిపి ఒకటేను. ఇవన్నీ మహాత్ములు చెప్పినవే. సహజత్వం కోసమే చెప్పారు. సహజ స్థితికి చేరుకుందాం. అలానే శరీర స్థితులు పాడు చేసుకోకూడదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, శరీరాన్ని చక్కగా కాపాడుకోండి, కుటుంబాలు చక్కగా కాపాడుకోండి, మీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు చక్కగా చేసుకోండి. మీ ధన సంపాదన అస్సలు బాగొట్టుకోబాకండి. ఎందుకంటే సహాయం చేసేవాడు ఎవడో ఉండడు. ఏ దేవుడు నీకు తెచ్చి మూటలు ఇవ్వడో. నువ్వే ఇంకా ఎదురు. కావాలంటే ఈ దైవ ప్రచారకులకో, మత ప్రచారకులకో, మార్గాలకో, మంచోళ్లకో, చెడ్డోళ్లకో, ఏదైనా సరే ప్రార్థనాలయాల నిర్మాణానికో, ఏదైనా మంచి నేర్పడానికో నువ్వు సంపాదించిన డబ్బుని వాళ్ళకి దక్షిణగానో, కానుకగానో, ప్రేమగానో నువ్వు ఇవ్వాల్సిందే తప్ప నీకు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి నీ డబ్బు నువ్వు చక్కగా పెట్టుకో. నీ కుటుంబ బాధ్యత నీదే. నీ కుటుంబం నాశనం అయిపోయినా ఇక్కడ బాధపడేవాడు లేడు. నీ కుటుంబం బాధపడినా ఇక్కడ ఆనందించేవాడు ఎవడూ లేడు, నువ్వు తప్ప. కాబట్టి ఆ బాధ్యత నీదే. అలాగే నీ శరీర బాధ్యత నీదే. నీ శరీరాన్ని చక్కగా చూసుకోకపోతే నువ్వు సాధన చేయలేవు. దానికి అనారోగ్యాలు, బాధలు వచ్చి ఇబ్బందులు పడుతుంటే నువ్వు ఏమీ చేయలేవు. నేను రక్షించేవాడు ఎవడో ఉండడు. ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు తీసుకొని మందులు రాసిస్తాడు. అదృష్టం బాగుంటే తగ్గుద్ది, లేకపోతే ఎగిరిపోతాం. కాబట్టి నీ రక్షణ నీదే, నీ కుటుంబ రక్షణ నీదే, నీ ధన సంపాదన నీదే. అన్నీ నీ బాధ్యతలు చేసుకుంటూ నీ శరీరాన్ని నిండు నూరేళ్లు చక్కగా ఉండేలా చూసుకుంటూ, కుటుంబాన్ని చూసుకుంటూ, మిగిలిన సమయం ఒక అరగంటో గంటో కేటాయించు చాలు. అంతకంటే ఎక్కువ అక్కర్లేదు. కుటుంబీకుడుగా అది నీకు కుదరదు. ఇలా చేస్తూ వెళితే మనకు ఒక సమయం వస్తుంది, ధన సంపాదన ఆపేసే సమయం ఒకటి వస్తుంది. కాలంలో మళ్ళీ మనం ప్రశాంతంగా కూర్చునేటువంటి ఏర్పాటు కాలమే చేస్తుంది. మనం నిజాయితీగా ఆ మార్గంలో ప్రయాణిస్తే కాలం మనకు దారిస్తుంది. మనలో నిజాయితీ ఉండి, కోరికలు లేకుండా, అంటే దుష్ట కోరికలు లేకుండా, అతి కోరికలు లేకుండా, అత్యాశలు లేకుండా సహజ జీవితం నువ్వు ధర్మంగా జీవించినప్పుడు, ఇప్పుడు నువ్వు బ్రతకడానికి అవసరమైన గాలి, ఆహార పదార్థాలు, నీరు సర్వము నీ చుట్టూ పేర్చి నీకు అందమైన అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి శరీరాన్ని సమకూర్చి ఆనందంగా జీవించని చుట్టూ ప్రపంచంలో అన్నిటినీ పేర్చి బతకమని ఎలా మనకు ఏర్పాటు సృష్టి చేసిందో, అలా నువ్వు ధర్మంగా సాగుతూ నేను అనంతాత్మస్వరూపుడను, నేను అనంతాత్మస్వరూపురాలను తెలుసుకోవాలనుకుంటున్నాను అని నువ్వు ఇప్పుడు ప్రయత్నిస్తూ ధర్మ జీవితం, మంచి జీవితం గడుపుతూ రోజు ఒక అరగంటో పావుగంటో ప్రయత్నిస్తూ సాగితే కాలమే నీ నిజాయితీకి నీకు అవసరమైన సమయాన్ని ఏర్పాటు చేసేస్తుంది. ఇప్పుడు బతకడానికి అన్ని ఏర్పాటు చేసినప్పుడు మిగిలిన ఏర్పాటు అవ్వవా? మొత్తం సృష్టిలో ఏర్పాట్లు ఉన్నాయి. యద్భావం తద్భవతి. నీ సాధన భావం ప్రకృతి గమనిస్తూనే ఉంది. నీ ప్రాణశక్తి అది ఆత్మశక్తి కనుక నువ్వు చేసే మంచి చెడులు ప్రకృతి గమనిస్తానే ఉంది. నీలో ఉన్న ప్రాణశక్తి ఆత్మశక్తి కనుక అదే ప్రకృతి శక్తి, విశ్వశక్తి కనుక. కాబట్టి యద్భావం తద్భవతి. నువ్వు నిజంగా నిజాయితీగా సత్యంగా నేను అనంత ఆత్మతత్వాన్ని పొందాలి, కానీ నా బాధ్యతలు ఉన్నాయి, అన్ని ధర్మంగా నిర్వర్తించుకుంటూ మంచిగా వెళుతున్నాను, నాకు సమయం లేదు, పావుగంటో 10 నిమిషాలు, అరగంటో 5 నిమిషాలు చేసుకుంటున్నాను అని నువ్వు నిజాయితీగా బతుకు. నీకు కాలం అదే ఇస్తుంది, నీకు అర్థమయ్యేలా అదే చేస్తుంది. ఎందుకని నీలో కూర్చొని
అన్నింటినీ అర్థం చేసుకుంటుంది కూడా. నీలో ఉన్న ప్రాణశక్తి అని పిలువబడే అనంత ఆత్మశక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి, అది ఏకమైనటువంటి బ్రహ్మశక్తి, అదే జ్ఞానం, అదే అనంత ఆత్మశక్తి, అది ఏకంగానే ఉంది. శరీర భావంలో మనకు అలా అనిపిస్తుంది. కనుక నీ భావంలో ఎప్పుడైతే మంచి మార్పులు వస్తాయో, నువ్వు మంచిగా జీవిస్తావో, ధర్మంగా జీవిస్తావో, అలా జీవిస్తూ నీ బాధ్యతలు సక్రమంగా చేస్తూ అతి కోరికలు లేకుండా, ఎటువంటి గుర్తింపు కాంక్షలు లేకుండా, నేను సత్యముగా నా అనంత ఆత్మశక్తిని తెలుసుకోవాలనుకుంటున్నాను, ఆ సత్యస్థితిని తెలుసుకోవాలనుకుంటున్నాను అనేటువంటి భావనతో నీలో నువ్వు నిన్ను గమనించుకుంటూ సాధన చేసుకుంటూ చెడులు తొలగించుకుంటూ వెళితే మొత్తం సృష్టి శక్తి నీకు అన్నీ అరేంజ్ చేసి పెడుతుంది. కాలాన్ని అరేంజ్ చేస్తుంది, నీకు అవసరమైన సర్వస్వాన్ని అరేంజ్ చేస్తుంది. లేకపోతే ఓ రమణ మహర్షికి అన్ని అరేంజ్ చేయకపోతే అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో ఆయన ఎవరు బతికిచ్చారు? అక్కడ 14 ఏళ్ళకి ఆయన అరుణాచలం వచ్చారు. విషసర్పాల మధ్య కూర్చున్నారు ఆయన. ఆయనకు తెలియని కూడా తెలియదు. ఆయన ఎవరు బతికిచ్చారు? ప్రకృతే బతికిచ్చింది. అనేక మందికి అనేక తలంపులు వచ్చినాయి. కొంతమంది ఆహారాలు ఇచ్చారు, కొంతమంది ఆ ప్రదేశాలు శుభ్రం చేశారు, కొంతమంది ఆయన ఎత్తుకెళ్ళి కూర్చోబెట్టి విష పురుగులు ఇవి కొట్టకుండా అవన్నీ శుభ్రం చేసి అక్కడ నిరంతరం కాపలాలు కాశారు. ఇలా ఆయన్ని చిట్ట చివరి రోజు వరకు, అంటే 14-15 ఏళ్ల వయసులో ఆయన అరుణాచలం వచ్చిన దగ్గర నుంచి ఆయన శరీరాన్ని వదిలే రోజు వరకు ప్రకృతి ఎంతో మందికి ఎన్నో భావనలు కల్పించి ఆయన్ను రక్షించి ఆయన యొక్క జ్ఞానాన్ని మనకు అందించేలా చేసింది. ఎందుకంటే తర్వాత వాళ్ళు మళ్ళీ తెలుసుకొని దాన్ని పొందాలి కనుక ఎవరికి వాళ్ళు తమ స్వీయ అనంత ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి కనుక ఇది ప్రకృతిలోనే ఉంది. ప్రకృతిలో ఉంది కనుకనే మనకు అన్ని సమకూరుతున్నాయండి. పంచభూతాల రూపంలో, ఆహార పదార్థాల రూపంలో మనం శరీరంతో అనుభవించేవి కూడా ప్రకృతి ఇచ్చినవే, ప్రకృతి సమకూర్చినవే. కాబట్టి నాకు ఎలా వస్తుందని అనుకోబాకండి. మీరు నిజాయితీగా ఉండండి, మీరు మంచిగా ఉండండి, మీరు ధర్మంగా ఉండండి, మీ బాధ్యతలన్నీ కరెక్ట్గా చేయండి. ఎటువంటి గుర్తింపులు కోరికలు కోరుకోబాకండి. నేను గురువుని అయిపోవాలి, నేను మహాత్ముడిని అయిపోవాలి, నేను ఏదో అయిపోవాలి, నేను లేకపోతే ఒక గురువిని అయిపోవాలి. స్త్రీలైతే మీరు ఇలా అయ్యేమొద్దు, నన్ను నేను తెలుసుకోవాలనుకోండి చాలు. ఖచ్చితంగా నువ్వు నీకు తెలియబడతావు. నువ్వు అనంత ఆత్మశక్తి స్వరూపుడుగా, స్వరూపురాలుగా అవటానికి అవసరమైన అర్హత నీకు రాగానే సృష్టి శక్తి నీకు అన్ని సమకూర్చి కాలాన్ని ఇస్తుంది. కాలంతో పాటు సాధనకు అవసరమైన అన్నిటినీ సమకూరుస్తుంది, అన్ని వినిపిస్తుంది, ఆ జ్ఞానాన్ని దగ్గరికి చేరుస్తుంది. నువ్వు మళ్ళీ అప్పుడు బతకటానికి, నువ్వు నీ కుటుంబం బతకటానికి అవసరమైన వనరులు, వసతులు కూడా సమకూరుస్తుంది. ఇదంతా మహాత్ములకి జరిగింది. యద్భావం తద్భవతి అంటే అది సమస్తము ఆ శక్తిలోనే ఉంది. ఆ శక్తిని నేనని తెలుసుకునే వరకు ఈ ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ఆత్మజ్ఞానం అనేది అతి సహజమైనది, సరళమైనది. దాన్ని ఆకాశంలో పెట్టద్దు, కింద పారేయద్దు, నీతో సమానంగా ఉంచుకో, అప్పుడే నువ్వు దాన్ని పొందగలుగుతావు. శుభమస్తు. నేను చెప్పినవన్నీ నా సొంత విశ్లేషణలు. నేను చెప్పిన వాటిలో మీకు నచ్చనివి ఏమున్నా, మీకు ఎక్కడైనా బాధ కలిగించినా లేదా మిమ్మల్ని నొప్పించినట్టు అనిపించినా, నేను ఎవరిని నొప్పించడానికి, బాధ పెట్టడానికి అసలు చెప్పలేదు. ఒకవేళ అలా అనిపిస్తే, నేను చెప్పినవి మీకు నచ్చకపోతే నన్ను క్షమించి వదిలివేయండి. మీ పాదాలకు నమస్కారం చేస్తున్నాను. అర్థమైన వాళ్ళు, నచ్చిన వాళ్ళు మీ జీవితంలో తీసుకొని ఆచరించుకోండి. వాదోపవాదములకు తావులేదు, సమయం వృధా చేసుకోవద్దు. శుభమస్తు. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.